Hello friends, welcome to 9th December Daily Hindu News Analysis. So friends, in this particular video మనము 9th December హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం అయితే కనుక జరుగుతుందండి. దీని గురించి అయితే కనుక మనం డిస్కస్ చేస్తాము. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ దిస్ మనము 8th December కూడా క్యారీ అవుట్ చేస్తాము. ఆ వీడియో కూడా మీకు డౌన్ ద లైన్ అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. క్లియర్. సో ఫ్రెండ్స్, కమింగ్ టు దిస్, మన యొక్క ఫ్లాగ్షిప్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్ మీకు ఏంటి అని అంటే కనుక 35,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాము. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫేర్వెల్ 2024 ఆఫర్ అండర్లో మీకు కేవలం 28,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరైనా యూపీఎస్సీ బిగినర్ అయి ఉన్నా కూడా, సో మీకు ఎటువంటి డైరెక్షన్ లేకపోయినా, దిస్ కోర్స్ విల్ డెఫినెట్లీ బీ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అండి. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. ఈ యొక్క ఆఫర్ మీకు 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. ఫ్రమ్ January 1st అగైన్ ద ఒరిజినల్ ఫీ విల్ బీ ఛార్జ్డ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకుని మీకు నచ్చినటువంటి కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. సిమిలర్లీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఆప్షనల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మొత్తం అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 30,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 24,000 రూపీస్. ఇది కూడా మీకు ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. అండ్ ఆఫర్ 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మన ఎక్స్పర్ట్ టీమ్ తోటి మాట్లాడి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నామా. లెట్ us సీ ద ఎజెండా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం చూడాల్సింది ఏంటంటే, ఏ న్యూ స్టడీ బ్రింగ్స్ ద ఇండియన్ స్టార్ టార్టాయిస్ టు ద ఎవిడెన్స్ బేస్డ్ కన్జర్వేషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ ఇండియన్ స్టార్ టార్టాయిస్ గురించి మనం అయితే కనుక ఇక్కడ స్టడీ చేస్తాం. సెకండ్ వన్, ఆఫ్రికా నుంచి ఒక చిన్న పొలిటికల్ అప్డేట్ ఏంటంటే, గానాస్ ఫార్మర్ లీడర్ సో ద మహామా విన్స్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. సో గానా ఏంటి, గానా ఎక్కడుంది, ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూస్తామండి. చండీగఢ్ లీడ్స్ ఇన్ ఎన్ఫోర్సింగ్ ద క్రిమినల్ లాస్. సో మొన్న July 1st 2024 నుంచి ద న్యూ క్రిమినల్ లాస్ మనకైతే కనుక ఎన్ఫోర్స్మెంట్లోకి, ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. అండ్ అవుట్ ఆఫ్ దమ్ చండీగఢ్ ఈజ్ లీడింగ్ ఇన్ ఎన్ఫోర్సింగ్ ఆల్ దీస్ క్రిమినల్ లాస్. సో వీటి పరిస్థితి ఏంటి అనేటువంటిది వి విల్ హ్యావ్ ఎ లుక్. ఇరాన్ ఇజ్రాయిల్ రిలేషన్షిప్ రిమైన్స్ ఏ సోర్స్ ఆఫ్ కన్సర్న్ సేస్ ఎస్ జైశంకర్. ఎస్ జైశంకర్ రీసెంట్గా మనకి మనామా డైలాగ్ అయితే కనుక అడ్రస్ చేయడానికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ మాట్లాడుతూ ఈ పర్టికులర్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారండి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పిర్ పంజల్ పాస్ గురించి, వింటర్ వండర్ల్యాండ్ అని చెప్పేసి మనకైతే ఒక ఇమేజ్ అయితే పోస్ట్ అయింది. దాని గురించి అయితే కనుక చూస్తాం. గేమిఫై ద ఇండియాస్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్. అట్ ఏ టైమ్ అన్ఎంప్లాయ్మెంట్ సో అట్ ఇట్స్ పీక్లో ఉన్నప్పుడు మనం ఏంటి అని అంటే కనుక, సో అవర్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్ షుడ్ బీ ఇన్ సచ్ ఏ వే సో దట్ ఇట్ షుడ్ బీ మోర్ ఎంగేజింగ్, ఇట్ షుడ్ బీ మోర్ ఫన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్ బేస్డ్గా ఉండాలి అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్లో మనకు ఆథర్స్ మాట్లాడారు. దీని గురించి చూస్తాం మనం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అర్జెస్ ద గవర్నమెంట్ టు స్టిక్ టు ద ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్. సో పెట్టుకున్నటువంటి ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్స్కి మనం అయితే కనుక స్టిక్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి వస్తాయి అంటూ మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు అయితే కనుక చెప్పడం జరుగుతుంది. వి విల్ లుక్ ఇన్ టు దాట్. Militants in Syria capture Damascus as Assad flees. Very very important. మనకి బాషర్ ఆల్ అసాద్, ద ప్రెసిడెంట్ ఆఫ్ సిరియా, మనకి ఏంటి అంటే దేశం విడిచిపెట్టి మనకైతే వెళ్ళిపోవడం జరిగిందండి. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఈ ఆర్టికల్ని చూస్తాం. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ విల్ కవర్ ఇన్ దిస్ 9th December డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. దెన్ ఇండియా చైర్స్ 68th కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించినటువంటిది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనం అయితే కనుక చైర్ చేస్తున్నాం. దాని గురించి చూస్తాము. వాట్ ఈజ్ అపార్ ఐడి అని చెప్పేసి మనకైతే కనుక న్యూస్లో ఉందండి. వి విల్ లుక్ ఇన్ టు దాట్. రబ్బర్ కాన్ఫరెన్స్కి సంబంధించి రబ్బర్ కాన్ 2024 అని చెప్పేసి కూడా మనకు ఉంది. ఇక్కడ మనం రబ్బర్ ఇన్స్టిట్యూట్ గురించి, రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి, సో ద స్టేట్లో లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరెవరు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరెవరు, అలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ సో దట్ వీ విల్ కవర్.
అండ్ టుడే ఈవేళ మనకి ఏంటంటే కనుక లైవ్ క్లాస్లో నవంబర్కి సంబంధించినటువంటి టెస్ట్, ఒక గ్రాండ్ టెస్ట్ మనం కండక్ట్ చేసాము. ఆ పర్టికులర్ టెస్ట్ రిలేటెడ్ క్విజ్ అంతా కూడా మనం డిస్కస్ చేస్తాము. అండ్ అలాగే వీక్లీ క్విజ్, నిన్న సండే కాబట్టి వీక్లీ క్విజ్ జరిగినటువంటి క్వశ్చన్స్ని కూడా డిస్కస్ చేయబడడం జరుగుతుంది. ఎవరికైనా కూడా ఒకవేళ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇంట్రెస్ట్ అయినట్లయితే కనుక డెఫినెట్లీ యూ కెన్ ఎన్రోల్ ఆన్ టు దిస్ కోర్స్. కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్ ఫ్రెండ్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ మనకి ఏంటంటే బిట్స్ అండ్ పీసెస్గా ఆల్ ఓవర్ ఇంటర్నెట్ మనకి స్కాటర్డ్ అయి ఉన్నాయి. అలా కాకుండా కాంప్రిహెన్సివ్గా మన యొక్క కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవడానికే మనం ఈ కోర్సును లాంచ్ చేసాము. ఇది మనకు ఛార్జ్ చేసేటువంటి ఫీ 15,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 8,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. సో అండ్ అలాగనే దిస్ ఈస్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి వస్తుంది. సో యూ కెన్ పే 4,000 రూపీస్ యాజ్ వెల్ ఫర్ 1 year వ్యాలిడిటీ. ఈవెన్ దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో సో దేర్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ సో దట్ టు గెట్ ద అడిషనల్ డిస్కౌంట్స్ కానివ్వండి కూడా మీరు అయితే కనుక తీసుకోవచ్చు. సో మనం దీంట్లోంచి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, గవర్నమెంట్ వెబ్సైట్స్, అదర్ వెబ్సైట్స్ నుంచి మనం పబ్లిష్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఇక్కడైతే చూస్తాం. మీకు హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా పీడిఎఫ్గా మీకు రావడం జరుగుతుంది. వ్యాలిడిటీ 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. ఎస్, సో లెట్ us start the discussion friends. The first and foremost article. Study brings the Indian star tortoise species to the evidence-based conservation. So coming to that of the Indian star tortoise, chala important species manaki, like for example Indian star tortoise, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ స్పీసీస్ ఉంటాయండి మనకి. లైక్ వీ హ్యావ్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి గిబ్బన్ స్పీసీస్, గిబ్బన్. దెన్ వీ హ్యావ్ ద గోల్డెన్ లంగూర్ స్పీసీస్, గోల్డెన్ లంగూర్. మోస్ట్ ఇంపార్టెంట్లీ డాల్ఫిన్ స్పీసీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మళ్ళీ అడుగుతూ ఉంటారు. దెన్ నెక్స్ట్ ఫ్లయింగ్ స్క్వరల్, లాస్ట్ టైం అడిగారు, ఇండియన్ ఫ్లయింగ్ స్క్వరల్ గురించి మనం తెలుసుకోవాలి. దెన్ వీ హ్యావ్ నీలగిరి తహరని, సో ఓకే, స్నో లెపర్డ్. సో దీస్ ఆర్ ఆల్ సో మెనీ ఇంపార్టెంట్ స్పీసీస్ ఆర్ దేర్. అండ్ టర్టిల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. సో చాలా వరకు కొన్ని స్పీసీస్ని మనం వీటిల్లో ఇప్పుడు చెప్తున్నటువంటి స్పీసీస్కి సంబంధించి స్నో లెపర్డ్, లైక్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, గిబ్బన్, గోల్డెన్ లంగూర్, ఇవన్నీ కూడా బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి సిరీస్ని మనం క్యారీ అవుట్ చేస్తున్నామండి. ఆ బయోస్పియర్ రిజర్వ్ సిరీస్లో ఆల్రెడీ ఇప్పటికి మనకి 13 బయోస్పియర్ రిజర్వ్స్ కంప్లీట్ అయిపోయాయి. బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్. అక్కడ మనం ఈ స్పీసీస్ అన్నిటి గురించి నేను చాలా డీటెయిల్డ్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లీజ్ ట్రై టు వాచ్ దెమ్. కమింగ్ టు ద today's one, this is what is Indian star tortoise. Indian star tortoise is one of the beautiful species మనకి. ఈవెన్ ఇది మనకి ఏంటంటే, సో షెడ్యూల్ నెంబర్ 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో మనం అయితే కనుక ప్లేస్ చేసాము. సో కొన్ని వెబ్సైట్స్లో మనకి షెడ్యూల్ నెంబర్ 4 అని కూడా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో షెడ్యూల్ నెంబర్ 4 బేసికల్లీ మీన్ దాట్ ఇది మనకి సైట్స్ అండర్లో, సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా. సైట్స్ అండర్లో మనము అపెండిక్స్ నెంబర్ 1లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. అంటే ఇట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. దేనిది? ఇండియన్ స్టార్ టార్టాయిస్ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటిది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎందుకంటే దీన్ని మనకి ఏంటంటే కనుక ఈవెన్ లైక్ ద కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, ఈవెన్ ద నైబరింగ్ బంగ్లాదేశ్, ఇక్కడికి మనకి ఏంటి అని అంటే కనుక ఇల్లీగల్గా ట్రేడ్ని క్యారీ అవుట్ చేస్తున్నారు. సో పోచర్స్ వీళ్ళు కూడా ఇల్లీగల్గా వీటిని ఏంటంటే కనుక స్మగ్గిల్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్పైట్ బీయింగ్ గివెన్ ద హైయెస్ట్ ప్రొటెక్షన్, ఈ ఒక్క ఇయర్లోనే హండ్రెడ్స్ ఆఫ్ టార్టాయిసెస్ని మనకి ఏంటి అని అంటే కనుక స్టార్ టార్టాయిసెస్ని సీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆర్టికల్లో మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, ఇండియన్ స్టార్ టార్టాయిసెస్ మన కంట్రీలో 2 డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి నార్త్ వెస్ట్రన్ వేరియంట్. నార్త్ వెస్ట్రన్ వేరియంట్ అంటే కనుక లైక్ ద కంట్రీస్ లైక్ బార్డరింగ్ ద పాకిస్తాన్ తోటి బార్డర్ అవుతున్నటువంటి రీజియన్లో ఉండేటువంటి స్టేట్స్. సెకండ్ వన్ వచ్చేసి సదరన్. సో సదరన్ వేరియంట్ అంటే మనకి కర్ణాటక, తమిళనాడు, శ్రీలంక, ఈ యొక్క సదరన్ వేరియంట్. ఈ 2 వేరియంట్స్ అయితే కనుక ఉంటాయి అని చెప్పి మనకి ఈ యొక్క ఆ డిస్టింక్షన్ని తీసుకురావడం జరిగింది. ద ప్రాబ్లం ఏంటంటే, ఇంకొక ప్రాబ్లమ్ని కూడా ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే దీన్ని స్టడీ చేస్తున్నారో ఇంకొక కన్సర్న్ కూడా రైజ్ చేశారు. ప్రాబ్లం ఏమవుతోందంటే,
యాజ్ ఐ సెడ్ దట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇండియన్ స్టార్ టార్టాయిసెస్ని రీసెంట్గా సీజ్ చేశారు అని చెప్పి వాటన్నిటిని ఏం చేస్తున్నారంటే అది వెదర్ నార్త్ వెస్టర్న్కి సంబంధించిందా సదరన్కి సంబంధించిందా చూడకుండా జస్ట్ ఆ నియర్ బై ఫారెస్ట్స్లో రిలీజ్ చేసేయడం జరుగుతోంది. యాజ్ ఏ రిజల్ట్ సో మిక్సింగ్ అనేటువంటిది అయిపోతున్నాయి. మిక్సింగ్ అనేటువంటిది ఆ యొక్క క్లియర్ ఇది ఫోకస్డ్ అప్రోచ్ అనేటువంటిది ఉండట్లేదు. దీని మూలాన మనకి ఏంటంటే వాటి యొక్క మేటింగ్ రిలేటెడ్ కూడా సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ అవుతున్నాయి. డౌన్ ద లైన్ పాపులేషన్ అనేటువంటిది డిక్లైన్ అయ్యేటువంటి పరిస్థితులు, జెనెటిక్ డైవర్సిటీ అనేటువంటిది ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అది ఏ స్పీసీస్కి సంబంధించినటువంటిది, లైక్ వెదర్ ఈజ్ ఇట్ ఏ నార్త్ వెస్ట్రన్ వేరియంట్ ఆర్ ద సదరన్ వేరియంట్ అనేటువంటిది ఐడెంటిఫై చేసి దానికి అకార్డింగ్గా మనం ఏంటంటే ఆ ప్రొటెక్టెడ్ ఏరియాలో రిలీజ్ చేయాలి అంటూ మనకైతే చెప్పుకొని వస్తున్నారు. దెన్ దట్ విల్ బి ద బెస్ట్ పాసిబుల్ వే టు కన్జర్వ్ దీస్ పర్టికులర్ స్పీసీస్. క్లియర్? దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇండియన్ స్టార్ టార్టాయిస్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి హయ్యెస్ట్ ప్రొటెక్షన్ మనం అయితే కనుక ఇవ్వడం జరుగుతుందండి. వల్నరబుల్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది ఇది. దీన్ని ఇట్ ఈస్ మెయిన్లీ సబ్జెక్టెడ్ టు దట్ ఆఫ్ ద ఇల్లీగల్ ట్రేడ్ పోచింగ్ అది క్యారీ అవుట్ చేయడము, ఇల్లీగల్ ట్రేడ్ అది క్యారీ అవుట్ చేయడము మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారు. ఇండియన్ స్టార్ టార్టాయిసెస్ అదర్ ఇంపార్టెంట్ విత్ అదర్ స్పీసీస్ ఆల్సో లైక్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, హులూక్ గిబ్బన్, గోల్డెన్ లంగూర్, దెన్ డాల్ఫిన్స్, ఆలివ్ రిడ్లీ టర్టిల్, స్నో లెపర్డ్, ఈ యొక్క స్పీసీస్ అన్నీ కూడా యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. క్లియర్? అదే చెప్తున్నారు. ఏ న్యూ స్టడీ బ్రింగ్స్ ద ఇండియన్ స్టార్ టార్టాయిస్ టు ద ఎవిడెన్స్ బేస్డ్ కన్జర్వేషన్. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ అండి. సో ఏంటంటే రీసెర్చర్స్ హ్యావ్ రీసెంట్లీ ఐడెంటిఫైడ్ 2 genetically distinct groups of Indian star tortoise so that to inform the evidence-based conservation strategies and addressing the threats like హ్యాబిటాట్ లాస్. సో వీటి యొక్క హ్యాబిటాట్, న్యాచురల్ హ్యాబిటాట్ ఏదైతే ఉందో అవి మనకి ఏంటంటే కోల్పోతున్నాయి. ఇవి ఎందుకని కోల్పోతున్నాయి? బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యూమన్ ఎంక్రోచ్మెంట్స్ వల్ల. మనము డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అవి క్యారీ అవుట్ చేయడం గురించి హ్యూమన్ ఎంక్రోచ్మెంట్స్ వల్ల వీటి యొక్క హ్యాబిటాట్ అనేటువంటిది మనకి కోల్పోతున్నాయి. అండ్ అలాగనే అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అండ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల కూడా మనకి ఏం జరుగుతుందంటే కనుక హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అని కూడా అంటుంటారు. హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ వీటి యొక్క పాపులేషన్ కూడా మనకి ఏంటంటే థ్రెట్స్ కూడా ఉన్నాయి. ఈ థ్రెట్స్ అన్నిటినీ కూడా అడ్రస్ చేయడం గురించి ఇలా ఎవిడెన్స్ బేస్డ్ కన్జర్వేషన్ మెజర్స్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. జెనెటిక్ డైవర్సిటీ రిడక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. ఇండియన్ స్టార్ టార్టాయిస్ యొక్క హ్యాబిటాట్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి అనేటువంటిది మనం ఐడెంటిఫై చేస్తే ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సదరన్ ఇండియా. సో విచ్ ఈస్ బేసికల్లీ ద సదరన్ వేరియంట్, వెస్ట్ పాకిస్తాన్ దట్ ఈస్ నార్త్ వెస్ట్రన్ వేరియంట్ అండ్ శ్రీలంక ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ద సదరన్ వేరియంట్. ఇది మనకి ఎక్కువగా డ్రై స్క్రబ్ ఫారెస్ట్స్ని, గ్రాస్ ల్యాండ్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ద రాకీ అవుట్ క్రాపింగ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఎక్కువగా మనం చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద ఇండియన్ స్టార్ tortoise అండి. వెరీ బ్యూటిఫుల్, వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ మనకి. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ డిస్టింక్టివ్ స్టార్ ప్యాటర్న్ షెల్. దీనిపైన మనం షెల్ చూసినట్లయితే అది ఒక స్టార్ ప్యాటర్న్గా మనకైతే కనుక ఉంటుందన్నమాట. సో లెట్ మీ షో యూ వన్స్ అగైన్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఇండియన్ స్టార్ tortoise స్పీసీస్. జెనెటిక్ analysis has revealed that 2 distinct populations based upon mitochondrial genes highlighting the differences in physical and as well as geographical characteristics. సో ఈ యొక్క వీటి యొక్క జెనెటిక్ అనాలిసిస్ని క్యారీ అవుట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే కనుక ఈ యొక్క 2 distinct స్పీసీస్ అయితే కనుక ఉన్నాయి. లైక్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద నార్త్ వెస్టర్న్ వేరియంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సదరన్ వేరియంట్, హైలైటింగ్ ద డిఫరెన్సెస్ ఇన్ వాటి యొక్క ఫిజికల్ కానివ్వండి వాటి యొక్క జియోగ్రాఫికల్ క్యారెక్టరిస్టిక్స్లో సో కంప్లీట్గా చేంజెస్ అయితే కనుక ఉన్నాయి. దేర్ఫోర్ it is very crucial that we avoid mixing the populations during conservation efforts in order to maintain that genetic integrity. సో ఆ యొక్క జెనెటిక్ ఇంటిగ్రిటీని మనం ఏంటంటే మెయింటైన్ చేయడానికి, ఆ డిస్టింక్షన్ని మెయింటైన్ చేయడం గురించి మనం ఏంటంటే వాటి యొక్క పాపులేషన్ని మిక్స్ చేసేయకూడదు. ఎలా చేసేస్తున్నారు? ఏదైనా కొత్తగా మనకి ఏంటంటే టార్టాయిస్ స్పీసీస్ని సీజ్ చేసినప్పుడు బికాస్ ఇట్ ఈస్ గివెన్ హైయెస్ట్ ప్రొటెక్షన్. ఎవరు కూడా వీటిని ఏంటంటే పెట్స్ కింద వాటి కింద పెంచుకోకూడదు.
బట్ స్టిల్ ఇన్ అదర్ కంట్రీస్ మనకి ఏంటంటే కనుక లైక్ యూఎస్ఏ, కెనడా వీటిల్లో మనం అయితే కనుక చూడొచ్చు పెట్స్ కిందనైతే కనుక వీళ్ళు పెంచుకుంటూ ఉంటారండి. బట్ దట్ ఈస్ ఇల్లీగల్. అండ్ ఇన్ అవర్ కంట్రీ యాజ్ వెల్ ఎప్పుడైనా మనకి ఏంటంటే ఇలా మన బార్డర్ అది క్రాస్ చేస్తున్నప్పుడు వాటిని సీజ్ చేసినప్పుడు నియర్ బై ఫారెస్ట్లో విడిచిపెట్టడం మూలాన లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది నార్త్ వెస్టర్న్ వేరియంట్ అయి ఉంటుంది, మనమేమో సదరన్ ఫారెస్ట్లో వదిలేస్తుంటాము. సో సదరన్ వేరియంట్ అయి ఉంటుంది, మనమేమో నార్త్ వెస్టర్న్ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో వదిలేస్తుంటాము. సో దాని మూలాన ఏమవుతుందంటే మిక్సింగ్ ఆఫ్ ద పాపులేషన్స్ హ్యాపెన్స్ అండ్ డిస్టింక్టివ్నెస్ని మనకి ఏంటంటే స్పీసీస్ అయితే కోల్పోతాయి. ఇట్ ఆఫర్స్ ద డేటా ఫర్ ద టార్గెటెడ్ రెస్క్యూ, రిలీజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కన్జర్వేషన్ స్ట్రాటజీస్. సమ్ ఇంపార్టెంట్ థ్రెట్స్ ఏమేమి ఫేస్ చేస్తున్నాయి మనకి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి హ్యాబిటాట్ లాస్. వీటి యొక్క హ్యాబిటాట్ మనకి బికాస్ ఆఫ్ డ్యూ టు ద అర్బనైజేషన్ అండ్ అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్. ఈ యొక్క రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ కానివ్వండి, అర్బనైజేషన్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో ద మోర్ అండ్ మోర్ డిమాండ్ అనేటువంటిది సో ఫర్ దీస్ పీపుల్ కావాల్సి వస్తుంది. సో దాని మూలన మన యొక్క హ్యూమన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం గురించి వీటి యొక్క హ్యాబిటాట్ని మనం ఏంటి అని అంటే కనుక తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాం. అండ్ అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్. సెకండ్ వన్, లాస్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ విచ్ ఈస్ లైక్ మెయిన్లీ రిజల్టింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద హైబ్రిడైజేషన్ ఓవర్ దట్ ఆఫ్ ద జనరేషన్స్. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇల్లీగల్ ట్రేడ్. 90% of the international trade is for the exotic pet market. ఇంటర్నేషనల్లో కంట్రీస్లో లైక్ యూఎస్ఏ, కెనడా అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ కంట్రీస్లో మనకి ఈ యొక్క స్పీసీస్ని పెట్స్గా పెంచుకోవడం జరుగుతుంది. దాని మూలన వీటికి డిమాండ్ చాలా ఎక్కువ. మరి ఆ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఇమీడియట్గా ఆ స్పీసీస్ని ఐడెంటిఫై చేయడము, వాటిని పట్టుకోవడము, ఇక్కడ నుంచి జాగ్రత్తగా మనకి ఏంటంటే మన యొక్క బార్డర్స్ క్రాస్ చేయించి ట్రేడ్ క్యారీ అవుట్ చేస్తున్నారు. బట్ ఇది అపెండిక్స్ నెంబర్ 1లో హయ్యెస్ట్ ప్రొటెక్షన్ మనం అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. అంటే వీటి యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండర్ సైట్స్ కన్వెన్షన్ అకార్డింగ్ టు ద వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ అంటే WCCB అంటారు. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే 90% ఆఫ్ ద ట్రేడ్ కంప్లీట్లీ ఫర్ పెట్ మార్కెట్స్ గురించి. సో వీటిని పెట్స్ కింద పెంచుకోవడం గురించి అనమాట. దెన్ ప్రొటెక్షన్ స్టేటస్ వచ్చేసి IUCN స్టేటస్ వల్నరబుల్ పొజిషన్లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్లో మనకి షెడ్యూల్ నెంబర్ 4, సో దట్ ఈస్ బేసికల్లీ ద మోడరేట్ ప్రొటెక్షన్. ఈవెన్ షెడ్యూల్ నెంబర్ 1లో అయితే కనుక మనకి ప్లేస్ చేయడం జరిగిందండి. షెడ్యూల్ నెంబర్ 4లో కూడా ఎందుకు ప్లేస్ చేశారు అని అంటే ఇట్ ఈస్ లైక్ సిన్స్ బికాజ్ మనం ఏంటంటే రీసెంట్గా మనకి ఈ యొక్క షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రేషనలైజ్ చేసాం. షెడ్యూల్ 1 to 4 అని చెప్పేసి 4లో షెడ్యూల్ నెంబర్ 4 ఎందుకు క్రియేట్ చేశాము, సైట్స్ కన్వెన్షన్ ఇంకా మనం బెటర్గా ఇంప్లిమెంట్ చేయడం గురించి చేయడం జరిగింది. సో సైట్స్లో మెన్షన్ చేసిన స్పీసీస్ ఇండియన్ స్టార్ టాటా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పీసీస్ దట్ ఈస్ మెన్షన్డ్ దేర్. క్లియర్. అండ్ చూడండి అపెండిక్స్ నెంబర్ 1లో మనం ప్లేస్ చేసాము. ఇట్ ప్రొహిబిట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్సెప్ట్ ఫర్ ద సైంటిఫిక్ పర్పసెస్ గురించి తప్ప ద రెస్ట్ ఆఫ్ ద ట్రేడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో ఈ యొక్క స్టడీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి మనకి, దేర్ఫోర్ నవ్ ఇట్ ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ అస్ టు హ్యావ్ ఎన్ ఎవిడెన్స్ బేస్డ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ క్యారీ అవుట్ చేయడం మనం అండ్ సజెస్ట్ ద ఫోకసింగ్ ఆన్ రీస్టోరింగ్ ద న్యాచురల్ హ్యాబిటాట్స్ అండ్ అడ్రసింగ్ ద ఇల్లీగల్ ట్రేడ్ త్రూ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా మనం ఏంటంటే కనుక ఇల్లీగల్ ట్రేడ్ని కంట్రోల్ చేయాలి. వీటి యొక్క హ్యాబిటాట్ మనకి ఏంటంటే కోల్పోకుండా మనం చూసుకోవాలి. అండ్ అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ ఈ ఏరియాస్లో మనం ఏంటంటే వీటి యొక్క హ్యాబిటాట్స్లో తగ్గించాలి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి అర్బనైజేషన్ డస్ not only have the effect on this species alone అండి, urbanization has so many impacts as well. So the planned urbanization అనేటువంటిది మనకైతే కనుక ఉండాలి. అలా కాకుండా సిటీస్ మీదనే మనం ప్రెషర్ పెంచకుండా రూరల్ ఏరియాస్లోనే మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయగలిగినట్లయితే కనుక సో దెన్ డెఫినెట్లీ ఈ రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ అనేటువంటిది తగ్గుతుంది. అర్బన్ ఏరియాస్ మీద ప్రెషర్ అనేటువంటిది కూడా మనకు తగ్గుతుంది. క్లియర్. అప్పుడు ఇలాంటి స్పీసీస్ని మనం ఏంటంటే ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఆల్సో హైలైట్స్ దాట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ అవేర్నెస్ రైజ్ చేయాలి. బికాజ్ ఎందుకంటే బాబు ఇది షెడ్యూల్ నెంబర్ 1 స్పీసీస్, దీనికి మనం హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తున్నాము, ఎవరో దీన్ని ఇల్లీగల్గా పెట్స్ కింద పెంచుకోవడం కుదరదు అంటూ మనం ఏంటంటే అవేర్నెస్ని కూడా క్రియేట్ చేయడం వల్ల కూడా ఈ యొక్క పాపులేషన్ని మనం ఏంటంటే ఇన్ ఫారెస్ట్స్ ఇన్ వైల్డ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో విడిచిపెట్టి వాటి రిలేటెడ్గా కన్జర్వేషన్ మెజర్స్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ హ్యాబిటాట్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్. This is what is the first important article that you are expected to know andi. Clear. Let us move on to that of the second article. Ghana's former leader Mahama wins the presidential election. So Ghana నుంచి మనకి ఏంటి అని అంటే కనుక Ghana is an African country and India Africa is very very important రిలేషన్స్కి సంబంధించి కూడా మనం ఏంటి అని అంటే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో మనం చూడడం జరిగింది. ఎనీవే దట్ డజంట్ హ్యావ్ ఎనీ డిపెండెన్సీ హియర్.
సో ద రూలింగ్ పార్టీ యొక్క క్యాండిడేట్ మనకి ఏంటంటే మహాముదు బౌమియా అనేటువంటి పర్సన్ మనకి ఏంటి అని అంటే కనుక హీ కన్సిడర్డ్ ద నౌ డిఫీట్ అగెన్స్ట్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ దట్ ఈస్ జాన్ డ్రామానీ మహామా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తుంటారో అలాంటి వాళ్ళకి మనకి ఏంటంటే కనుక డ్రామానీ మహామా రీసెంట్గా న్యూస్లో ఉన్నారు, ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో నౌ ద గానాస్ ఫార్మర్ లీడర్ ద ప్రెసిడెంట్ మహామా విన్స్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు గానా ఏంటి, ఎక్కడుంది, ఇలాంటి పాయింట్స్ మనకు ఖచ్చితంగా తెలియాలి. సో ద జాన్ డ్రామానీ మహామా, ఫుల్ నేమ్ వచ్చేసి మనకి జాన్ డ్రామానీ మహామా, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ గానా అండ్ అపోజిషన్ క్యాండిడేట్ వన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ డిఫీటింగ్ ద వైస్ ప్రెసిడెంట్ మహాముదు బౌమియా. So this election outcome reflects the public discontent with the incumbent government's handling of the economic issues ని మనకి ఏంటి అని అంటే కనుక హ్యాండిల్ చేసేటువంటి విధానాన్ని సో నచ్చక బికాస్ ఆఫ్ డ్యూ టు ద అన్ఎంప్లాయ్మెంట్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇన్ఫ్లేషన్, ఈ యొక్క ఇష్యూస్ వల్ల మనకి ఏంటంటే కనుక సో వాళ్ళ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ అనేటువంటిది కూడా మనకైతే కనుక కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి గానాలో. సో రిప్రజెంటింగ్ ద అపోజిషన్స్ వన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. సో ద బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు మనకి. ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ గానా మనకి ఈయన, అండ్ హీ ఈస్ ఫోకస్ మెయిన్లీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ డ్యూరింగ్ హిస్ ప్రీవియస్ టెన్యూర్. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ నౌ ద గానా ఈజ్ ఫేసింగ్ ద సివియర్ ఇష్యూస్ లైక్ రైజింగ్ డెట్, హై ఇన్ఫ్లేషన్ అండ్ ద రెడ్యూస్డ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో తగ్గిపోవడం వలన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు కూడా మనకి ఏంటంటే ఆగిపోతున్నాయి గానాకి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద గానాకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే దిస్ ఈస్ వాట్ ఈస్ గానా అండి. సో గానా మనకి ఏంటంటే ఐవోరీ కోస్ట్, నెక్స్ట్ వచ్చేసి బుర్కినా ఫాసో అండ్ దెన్ టోగో, 3 ఇంపార్టెంట్ కంట్రీస్ తోటి మనకి ఏంటంటే గానా అయితే కనుక బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో ఇట్ షేర్స్ మెరిటైమ్ బార్డర్ విత్ దట్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్. ఎస్. సో జోగ్రఫీ చూస్తే గానా ఈజ్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్రికా. సో గానా యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి అక్రా, ACCRA అక్రా. సో అక్రా, ACCRA అక్రా, ఆర్ బేసికలీ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ద గానా మనకి ఇట్ ఈస్ ఇట్స్ క్యాపిటల్ అండి. ఇట్స్ బార్డర్ ద గల్ఫ్ ఆఫ్ గినీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అట్లాంటిక్ ఓషన్ టు దట్ ఆఫ్ ద సౌత్. సి హియర్ యూ కెన్ సీ ఇన్ ద మ్యాప్. సో అట్లాంటిక్ ఓషన్ టు దట్ ఆఫ్ ద సౌత్ మనకి ఏంటి అని అంటే కనుక సో ద గానా అయితే బార్డర్ చేస్తుంది. అండ్ బార్డరింగ్ కంట్రీస్ మనం తీసుకుంటే ఐవోరీ కోస్ట్ అండి. ఐవోరీ కోస్ట్ మనకి మొన్న 2024లో దేనికి సంబంధించి క్వశ్చన్ అయితే కనుక అడిగారు, సంథింగ్ రిలేటెడ్ టు కోకోవా బీన్స్కి సంబంధించి. కోకోవా బీన్స్ ప్రొడక్షన్లో ఏ కంట్రీస్ టాప్లో ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ అయితే కనుక అడిగారు. అక్కడ కోట్ డి ఐవోరీ ఆర్ ఐవోరీ కోస్ట్ ఈజ్ ఆన్సర్ మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి బుర్కినా ఫాసో. బుర్కినా ఫాసో కూడా మన సండే మనకి ఏంటంటే కనుక కూడా న్యూస్లో ఉందండి. ఇది నేను మనకి ఏంటంటే 8th December చెప్పేటప్పుడు ఈ బుర్కినా ఫాసో నేను కవర్ చేస్తాను. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి టోగో. టోగో వచ్చేసి మనకి అదర్ ఇంపార్టెంట్ కంట్రీ ఈస్టర్న్ సైడ్. సో గానా అనేటువంటిది మనకి మెయిన్లీ 3 కంట్రీస్ని బార్డర్ చేస్తుంది. ఎప్పుడైతే 2 కంట్రీస్ ఆర్ 3 కంట్రీస్ని బార్డర్ చేస్తూ ఉంటాయో అండ్ ఒక వాటర్ బాడీ తోటి షేర్ చేసుకుంటుందో న్యూస్లో ఉంటుందో అప్పుడు మనకి ఖచ్చితంగా తెలియాలి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి మనకి ఎలా ఇస్తారంటే ఇక్కడ చూడండి, కోట్ డి ఐవరీ, బుర్కినా ఫాసో, టోగో, బినైన్, నైజీరియా ఇలా ఇస్తారు మనకి. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ బార్డర్స్ గానా అంటారు. సో దీంట్లో బినైన్ మనకి ఏంటంటే గానాతో బార్డర్ షేర్ చేయట్లేదు, నైజీరియా మనకి బార్డర్ షేర్ చేయట్లేదు. ఈవెన్ నైజీరియా కూడా మనకి ఏంటంటే రీసెంట్గా న్యూస్లో ఉంది విత్ ఇట్స్ క్యాపిటల్ వచ్చేసి మనకి అబూజా. అబూజా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ నైజీరియా అండి. మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ ఆల్సో రీసెంట్లీ విజిటెడ్ ద నైజీరియా కూడా అయితే కనుక విజిట్ చేశారు. క్లియర్. నైజీరియా క్యాపిటల్ ఈజ్ మనకి అబూజా అండ్ ద బినైన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది టోగో, బుర్కినా ఫాసో అండ్ యాజ్ వెల్ యాజ్ కోట్ డి ఐవరీ. ఈ యొక్క 3 కంట్రీస్ తోటి మనకి ఏంటి అని అంటే బార్డర్ అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది. నాట్ బినైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాట్ నైజీరియా. అండ్ వాటర్ బాడీ వచ్చేసి అట్లాంటిక్ ఓషన్. ఇట్ ఈస్ ఇక్కడ మనకి వెస్ట్ ఆఫ్రికన్ నేషన్ ఇది ఐడియల్లీ, బట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈస్ట్ ఆఫ్రికన్ నేషన్, సౌత్ ఆఫ్రికన్ నేషన్ అలా ఇస్తూ ఉంటారు మనకి. గానా వచ్చేసి లొకేటెడ్ ఇన్ ద వెస్ట్ ఆఫ్రికన్ నేషన్. క్లియర్. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే కాస్టల్ సవానాస్ దగ్గర నుంచి టు ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ వరకు మనం అయితే కనుక చూడొచ్చు. ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా అండి పాపులేషన్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే. అండ్ క్యాపిటల్ వచ్చేసి అక్రా, ACCRA. ఇట్ ఈస్ ద ఈవెన్ లార్జెస్ట్ సిటీ యాజ్ వెల్ మనకి. అక్రా ఈస్ ద లార్జెస్ట్ సిటీ. అండ్ అదర్స్ ఇంక్లూడ్ లైక్ కుమాసి, తమాలే అండ్ యాజ్ వెల్ యాజ్ సెకోండి, సో తకోరాడి, ఇవన్నీ కూడా అదర్ సిటీస్ ఇన్ గానా. క్లియర్. సో దే కెన్ ఆస్క్ యూ లైక్ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇచ్చి మనకి అక్రా అడగచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ గురించి స్ట్రైట్ అవే అడగచ్చు. దెన్ ఐడియల్లీ ప్రెసిడెంట్ గురించి మనకి ఏంటంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు.
ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే బార్డరింగ్ కంట్రీస్ గురించి ఆర్ రీసెంట్గా గానా న్యూస్లో ఉంది ఎందుకని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా మనకి ఇచ్చే అవకాశాలు మనకు ఉన్నాయండి. క్లియర్? లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. చండీగఢ్ లీడ్స్ in enforcing the criminal laws. Very very important manaki. So the union territory is the first in the country to implement the 3 new laws in their complete entirety. So it has ramped up the internet speed at police stations, provided the new tablets to the investigators, and set up even the video conferencing facilities for speedy trials, so that the police also uses the DigiLocker services to store the digital evidence and store cheyadam gurinchi manaki entante kanaka. See, you should understand something that, so July 1st 2024, so something new has happened with respect to the legal sphere. So మన యొక్క colonial era laws, like we have Indian Penal Code, Criminal Procedure Code, and as well as the Indian Evidence Act, Indian Penal Code, CRPC Criminal Procedure Code, and as well as Indian Evidence Act. ఈ మూడిటిని కూడా మనకి ఏంటంటే రీప్లేస్ చేయబడడం జరిగిందండి. సో ట్రీటింగ్ దెమ్ యాజ్ ద, సిన్స్ దే ఆర్ ద కలోనియల్ ఎరా లాస్, కాబట్టి వీటిని రీప్లేస్ చేసేసి కంప్లీట్లీ యొక్క లీగల్ సిస్టమ్ని, ద క్రిమినల్ సిస్టమ్ని మనం మోడర్నైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి, సో వీ బ్రాటప్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి ద భారతీయ నాగరిక సురక్ష సంహిత ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్, అండ్ దెన్ భారతీయ సాక్ష్య అనేటువంటిది అధినియం అని చెప్పేసి 3 ఇంపార్టెంట్ లాస్ని మనము తీసుకురావడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే కనుక, సో దిస్ డజంట్ మీన్ దాట్ ఇప్పుడు ఐపీసీ, సిఆర్పిసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎవిడెన్స్ కంప్లీట్లీ రిపీల్ అయిపోయాయి అని కాదండి అర్థము. సో దే స్టిల్ నౌ, యాజ్ ఆఫ్ నౌ, ప్రస్తుతం మనకి సిస్టమ్ ఎలా ఉంది అని అంటే కనుక, దిస్ లాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ లాస్ విల్ కో ఎగ్జిస్ట్ టుగెదర్. సో దే విల్ కో ఎగ్జిస్ట్ టుగెదర్. ఎందుకని? బికాస్ ఈ రోజున మనం ఇండియన్ జ్యుడిషియరీ తీసుకున్నట్లయితే, there are even so many thousands of cases are still backlog cases అయితే కనుక ఉన్నాయి. మరి ఆ కేసెస్ అంటే పాత కేసెస్, అంటే జూలై 1st కంటే ముందు జరిగినటువంటి కేసెస్ ఉంటుంటాయి కదా, ఆ కేసెస్ అన్నీ ఇప్పుడు మనము న్యూ లాస్ని యాడ్ చేసి చేయలేం కదా. ఆ కేసెస్ అన్నీ కూడా ఈ ఓల్డ్ లాస్లోనే వాటిని మనకి ఏంటంటే వాటి రిలేటెడ్ ట్రయల్ కానీ వాటి రిలేటెడ్ ప్రొసీజర్ కానీ మనకి రన్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ జూలై 1st, మరి ఇప్పుడు ఇవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతాయంటే, జూలై 1st దాటిన తర్వాత ఏదైనా క్రైమ్ జరిగి ఉంటుంటే కనుక, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ మర్డర్ ఏదైనా జరిగి ఉంటుంటే, ఎనీ అఫెన్స్, ఎనీ రాబరీ, ఎనీ థెఫ్ట్, సో జరిగితే కనుక ఎనీ డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎనీ డౌరీ రిలేటెడ్ థింగ్స్ హ్యాపెండ్, దెన్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఈ యొక్క లాస్ అనేటువంటివి మనకి ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతాయి. అంటే ఈ యొక్క లాస్ అండర్లో మనకి కేసెస్ని రిజిస్టర్ చేస్తారు. దట్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఇలా ఎప్పటి వరకు ఈ 2 లాస్ సైమల్టేనియస్గా రన్ అవుతాయి? ఎప్పటి వరకు అయితే జూలై 1st 2024 ముందు వరకు రిజిస్టర్ అయిన కేసెస్ అన్నీ అయిపోతాయో అప్పటి వరకు, ఇంకా అక్కడి నుంచి ఇంక కంప్లీట్లీ ఈ న్యూ లాస్ అనేటువంటిది మూవ్ అవుతాయి. క్లియర్ కదండి? సో నౌ యాజ్ ఆఫ్ నౌ దే బోత్ విల్ రన్ టుగెదర్, దే బోత్ విల్ మూవ్ టుగెదర్. క్లియర్? దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్ మనకి ఏంటి అని అంటే కనుక, ఈ యొక్క ఐపీసీది సో ఏమి చేంజ్ చేయలేదండి, కంటెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇంకా కొంత రేషనలైజ్ చేసి ఇంకా కొంత మనకి కాంప్రిహెన్సివ్గా చేశారంతే. ఆ యొక్క స్పిరిట్, ఆ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మనకి ఐపీసీ, సిఆర్పిసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో సేమ్ మనకి మాత్రమే చేంజ్ చేయడం జరిగింది. సో నౌ లెట్ us see some 2 important differences like between ఐపీసీ అండ్ యాజ్ వెల్ యాజ్ సిఆర్పిసి. మనం చూసుకుంటే లేమన్ టర్మ్స్లో ఇప్పుడు ఐపీసీ ఉంది కదా, మళ్ళీ సిఆర్పిసి ఎందుకు కొత్తగాను అని చెప్పేసి మనకి ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు, pretty simple that you should understand. ఐపీసీ స్టాండ్స్ ఫర్ ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ అని మనం పిలవడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇండియన్ పీనల్ కోడ్లో మనం ఏంటి అని అంటే కనుక, ఓన్లీ వీ టాక్ అబౌట్ ద అఫెన్సెస్, అండ్ యాజ్ వెల్ యాజ్ ద పనిష్మెంట్స్. అఫెన్స్ ఏంటి, దాని పనిష్మెంట్ ఏంటి? సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్,
ఈజ్ ఎన్ అఫెన్స్, దానికి పనిష్మెంట్ ఏంటి? కల్పబుల్ హోమిసైడ్ ఏంటి, అఫెన్స్ ఏంటి, దానికి పనిష్మెంట్ ఏంటి? కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ, వాట్ ఈస్ ద అఫెన్స్, వాట్ ఈస్ ద పనిష్మెంట్ అనేటువంటివి మనం ఏంటంటే ఇండియన్ పెనల్ కోడ్లో మెన్షన్ చేయబడడం జరుగుతుంది. దెన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రొసీజరల్ లా. సో ఈ ప్రొసీజరల్ లాలో మనం ఏంటంటే కనుక ఒకవేళ ఎవరైనా మనకి ఏంటి అని అంటే కనుక ఒక క్రిమినల్ కాన్స్పిరసీ కమిట్ చేసినట్లయితే కనుక వాళ్ళని మనం ఎలా ఫర్దర్గా ఇది చేయాలి అనేటువంటి ప్రాసెస్ అంతటినీ కూడా స్టెప్ బై స్టెప్. సో మనకి ఇప్పుడు పోలీస్ ఏ విధంగా అరెస్ట్ చేయాలి, సో పోలీస్ ఏ విధంగా అరెస్ట్ చేయొచ్చు, మ్యాజిస్ట్రేట్ కూడా అరెస్ట్ చేయొచ్చు, సో ఓకే ఏ విధంగా అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా అంటే ప్రొసీజర్ని మనకి మెన్షన్ చేసేటువంటి ప్రొసీజరల్లా సిఆర్పిసి, దట్ ఈస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. సో ఐపీసీ అండ్ సిఆర్పిసి రెండు మనకి ఏంటంటే ప్యారలల్గా చదవడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా అరెస్ట్ చేశారనుకోండి, ఇమీడియట్లీ ఐపీసీ అండర్లో మనకి ఏంటంటే కేసెస్ని రిజిస్టర్ చేస్తారు. దెన్ ఇమీడియట్లీ అక్కడి నుంచి ఇంకా ప్రాసెస్ అంతా కంటిన్యూ అవ్వాలి కదా. సో వాడిని మనం ఏంటంటే జైలుకి తీసుకెళ్ళటము, నెక్స్ట్ వచ్చేసి నోటీస్ ఇవ్వటము, లేకపోతే కనుక ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని ఇచ్చేయటం, ఇంక ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి యాజ్ పర్ సిఆర్పిసి రన్ అవుతాయి. సో ఈ 3 లాస్ని అండ్ దెన్ ఎవిడెన్స్, సో వాట్ అమౌంట్స్ టు ద వ్యాలిడ్ ఎవిడెన్స్ అనేటువంటివన్నీ కూడా ఎవిడెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అండర్లో మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండర్లో మనకి కవర్ చేశారు. సో ఇవే లాస్ని మూడింటిని కూడా మనకి బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బిఎస్ అనేటువంటిదిగా మనకి చేంజ్ చేశారు. వీటిల్లో మనకి చండీగఢ్ ఈజ్ నౌ లీడింగ్ ద ఎన్ఫోర్సింగ్ ద క్రిమినల్ లాస్, ఈ క్రిమినల్ లాస్ ఎన్ఫోర్స్ చేయడంలో. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. సో మొత్తం అన్ని స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూటీస్తో కంపేర్ చేసుకుంటే ఈ రోజున మనకి చండీగఢ్ యూనియన్ టెరిటరీ, సో చండీగఢ్ ఈజ్ నౌ బికమ్ ద ఫస్ట్ అమాంగ్ ఆల్ ద స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూటీస్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ దేర్ ఎంటైరిటీ అంటే ద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఏంటి అని అంటే చండీగఢ్లో మనకైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. యాజ్ ద న్యూ లాస్ మ్యాండేట్స్, సో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ క్యాపబిలిటీస్ని అప్గ్రేడ్ చేయటము, నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ ఫెసిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేయటము, ఇవన్నీ కూడా మనకి చండీగఢ్ అయితే కనుక సో దే ఆర్ టేకింగ్ ఆల్ ద రిక్వైర్డ్ స్టెప్స్. సో అండ్ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం వీ హ్యావ్ ఈవెన్ రిజిస్టర్డ్ ద 0 FIRs యాజ్ వెల్. 0 FIR గురించి ఏంటి అనేటువంటిది మనం డౌన్ ద లైన్ అయితే కనుక చూస్తాం. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. ఇక్కడ సో చండీగఢ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ యూటీ నౌ టు ఫుల్లీ ఇంప్లిమెంట్ దీస్ 3 న్యూ క్రిమినల్ లాస్ విచ్ ఆర్ ఎయిమ్డ్ అట్ మోడర్నైజింగ్ ద ఇండియాస్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, ఎన్హాన్సింగ్ ద ఎఫిషియన్సీ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ ద స్పీడీ ట్రయల్. సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ సో బికేమ్ ద ఫస్ట్ వన్ టు ఫుల్లీ ఇంప్లిమెంట్ ద త్రూ క్రిమినల్ లాస్ అని చెప్పేసి మనకి అడుగుతూ ఉంటారు. చండీగఢ్ ఈజ్ ఆన్సర్ దేర్. సో అండ్ దెన్ సో ద న్యూ క్రిమినల్ లాస్ ఏమేమి మనకి యాడ్ చేశారు? భారతీయ న్యాయ సంహిత, ఇది మనకి ఇండియన్ పెనల్ కోడ్ని రీప్లేస్ చేసింది. సెకండ్ వన్ భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇది మనకి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973ని రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ దెన్ భారతీయ సాక్ష్య అధినియం, సో దిస్ వన్ హ్యాస్ రీప్లేస్డ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 మనకి రీప్లేస్ చేసింది. సో దీస్ ఆర్ ద 3 న్యూ లాస్ అండి మనకి. భారతీయ సాక్ష్య, నెక్స్ట్ వచ్చేసి బిఎన్ఎస్ఎస్, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిఎన్ఎస్. సో దీస్ ఆర్ ద 3 లాస్. And what are the modernization initiatives that have been taken by the Chandigarh? First and foremost, some technological advancements అయితే కనుక మనం చేస్తున్నాం. ఐడియల్లీ యూసేజ్ ఆఫ్ డిజీలాకర్. సో డిజీలాకర్ని మనం ఈ రోజున ఏంటి అని అంటే కనుక మన యొక్క ఆధార్ కానివ్వండి, లేకపోతే ఎనీ సర్టిఫికేట్ సేవ్ చేసుకోవడానికి, సో ఆర్ ఎల్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పర్పసెస్కి అయితే యూస్ చేసుకుంటాము. బట్ వీళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క డిజీలాకర్ని యూస్ చేసి కేస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ని, ఎవిడెన్సెస్ని, వీడియోగ్రఫీ ఎవిడెన్సెస్ని వీటన్నిటిని కూడా మనకైతే స్టోర్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ చిత్రకోజీ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ని, ఇది మనకి ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అనమాట. సో దీన్ని కూడా మనకైతే తీసుకొని రావడం జరిగింది ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద సస్పెక్ట్స్. సో చిత్రకోజీ ఇస్ లైక్ ఏ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అంటే ఇట్స్ ఎ డేటాబేస్ ఆఫ్ అబౌట్ 1 crore ప్రిజనర్స్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క సాఫ్ట్వేర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఏదైనా ఒక ఇన్పుట్ ఇమేజ్ మనం ఇవ్వగానే మనం ఏంటంటే ఆ యొక్క ఇమేజ్ ఏంటి, ఎవరైనా ప్రిజనర్ తోటి మనకి ఆల్రెడీ మ్యాచ్ అవుతుందా లేదా అనేటువంటిది వెరిఫై చేయడానికి, సో సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఎవరు చేసి ఉండొచ్చు అని చెప్పి ఎగ్జిస్టింగ్ డేటాబేస్ నుంచి మనకైతే కనుక చూస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ చిత్రకోజీ అనేటువంటి సాఫ్ట్వేర్ని కూడా మనకైతే తీసుకుని వచ్చారు వీళ్ళు. నెక్స్ట్ ఫర్ ఇన్వెస్టిగేషన్స్ క్యారీ అవుట్ చేయడానికి అందరికీ ట్యాబ్లెట్స్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారట. అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీస్ని కూడా మనకి యాడ్ చేస్తున్నారండి. సో టు సేవ్ ద రిసోర్సెస్ అండ్ ఎన్ష్యూర్ స్పీడీ హియరింగ్స్, అంటే మళ్ళీ వెళ్ళడం రావడం ఇవన్నీ కాకుండా సో వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీస్ ద్వారానే ట్రయల్
అనేటువంటిది కండక్ట్ చేయడానికి కూడా మనకి ఏంటంటే కనుక వీళ్ళు రిక్వైర్డ్ సెటప్ అంతా కూడా మనకి చేయడం జరుగుతుంది. అండ్ దే హ్యావ్ రిజిస్టర్డ్ అరౌండ్ 1100 ఎఫ్ఐఆర్స్ అండ్ ఫైల్డ్ ఛార్జ్ షీట్ ఇన్ 245 కేసెస్ అండర్ ద న్యూ లాస్. ఐడియల్లీ యూ నీడ్ నాట్ రిమెంబర్ దీస్ ఫిగర్స్. సో మోర్ దాన్ 14 ఎఫ్ఐఆర్స్ రిలేటెడ్ టు సెక్షువల్ అఫెన్సెస్ వర్ ఆల్సో ఫైల్డ్ సిన్స్ July 1st, benefiting the victims across the jurisdictions. So a new thing called as zero FIR అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. What is FIR? FIR is First Information Report. First Information Report. ఇప్పుడు సో జనరల్లీ మనకి ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్కి పిఎస్ అంటారు, ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా కొంత జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. సో నథింగ్ బట్ కొంత లిమిట్ ఉంటుంది. అంటే ఆ లిమిట్లో జరిగేటువంటి కేసెస్ అన్నీ కూడా ఆ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయాలి, కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో. ఇంకా అలా కాకుండా ఇంకా వేరే సంబంధించినటువంటిది వేరే పోలీస్ స్టేషన్లో మనం ఏంటి అని అంటే కనుక ఐడియల్లీ రిజిస్టర్ చేయలేము. సో ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ అయిపోతుంది, అవుట్ సైడ్ దేర్ లిమిట్స్ అయిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ 1, పోలీస్ స్టేషన్ 2 ఇది వేరే జ్యూరిస్డిక్షన్. ఇక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేయాలి అని అన్నప్పుడు ఇది మీరు ఎక్కడ ఉంటున్నారు, ఈ క్రైమ్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. సో అండ్ సో ఏరియాలో జరిగింది అంటే P1 ఉండేటువంటి ఏరియాలో జరిగింది అనుకోండి. దెన్ దే విల్ ఆస్క్ us టు గో టు P1 అండ్ దెన్ ప్లీజ్ రిజిస్టర్ దేర్ అని చెప్పేసి మనకి చెప్తారు. బట్ కానీ పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు సెక్షువల్ అఫెన్సెస్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఏంటి అని అంటే కనుక క్రైమ్ ఎక్కడ జరిగింది అనేటువంటిది ఇర్రెలవెంట్, జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది ఇర్రెలవెంట్. ఏ పోలీస్ స్టేషన్కైనా కూడా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఏ పోలీస్ స్టేషన్కైనా కూడా వెళ్ళి మనకి కంప్లైంట్ చేయొచ్చు. సో ఆ యొక్క ఎఫ్ఐఆర్ని మనకి ఏంటి అని అంటే ఇనిషియేట్ చేయొచ్చు. బట్ ఆ ఎఫ్ఐఆర్ మనకి ఏంటి అని అంటే ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్, ఈ విక్టిమ్ ఏ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవుతారో ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏంటంటే కనుక ఎఫ్ఐఆర్ అనేటువంటిది రిజిస్టర్ చేయాలి, కంప్లైంట్ అనేటువంటిది రిజిస్టర్ చేయాలి. బట్ ఆ ఫార్మాలిటీస్ అన్నిటినీ కూడా ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు P2 నుంచి మనకి ఏం చేయాలి, P1కి అంటే ఎవరిదైతే జ్యూరిస్డిక్షన్ ఉంటుందో వాళ్ళ దగ్గరకు మనకి ఏం చేయాలి అని అంటే కనుక ట్రాన్స్ఫర్ చేస్తారండి. ఇంకా అక్కడి నుంచి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఎవరు క్యారీ అవుట్ చేస్తారు, P1. అంటే మన యొక్క టెక్నికల్ డిఫరెన్సెస్, ఈ జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్ ఇవి కూడా విక్టిమ్స్ తోటి మనం ఏంటి అని అంటే ఇది లిమిట్స్లోకి రాదు, మీది అది మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి మనం ఏంటి అని అంటే వాళ్ళని ఆల్రెడీ దేవర్ ద విక్టిమ్స్, సో ఆల్రెడీ దేవర్ సబ్జెక్టెడ్ టు దేవర్ అండర్ ఇంటెన్స్ ప్రెషర్. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయాల్సింది పోయి మనం మళ్ళీ ఈ యొక్క టెక్నికల్ ఇది మనం ఏంటి అని అంటే చూపించకూడదు. సో దేర్ ఫోర్ టేక్ ద కంప్లైంట్ అండ్ దెన్ యూ రీఅడ్జస్ట్. సో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫర్దర్గాను అని చెప్పి ఆ కాన్సెప్ట్ని జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి మనకి పిలుస్తారండి. సో హియర్ రీసెంట్గా మనకి చండీగఢ్ పోలీస్ స్టేషన్ చండీగఢ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కనుక, సో ఢిల్లీలో రీసెంట్గా మనకు ఒక సెక్షువల్ అఫెన్స్ కేసు అయితే కనుక, సో ఎ విమెన్ వాజ్ సెక్షువల్లీ అసాల్టెడ్. సో బట్ హవెవర్ లేటర్ ఆఫ్టర్ 2 months సిన్స్ బికాస్ షీ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్, సో దెన్ షీ వెంట్ టు దట్ ఆఫ్ ద చండీగఢ్. సో చండీగఢ్ మనకైతే కనుక వెళ్ళి ఇక్కడ అయితే ఈ జీరో ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేశారట. సో చండీగఢ్ పోలీస్ హ్యావ్ రిజిస్టర్డ్ దట్ పర్టికులర్ ఎఫ్ఐఆర్ అండ్ దెన్ లేటర్ ట్రాన్స్ఫర్ టు దట్ ఆఫ్ ఢిల్లీ. సిమిలర్లీ అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించినటువంటి ఒక క్రైమ్ని కూడా వీళ్ళైతే కనుక చండీగఢ్ వాళ్ళు అయితే రిజిస్టర్ చేసి దెన్ దే హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ఇట్ టు దట్ ఆఫ్ ద అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ ఐలాండ్స్కి ట్రాన్స్ఫర్ చేశాము. సో దట్ మీన్స్ వీఆర్ ప్రొవైడింగ్ ద వెరీ స్మూత్ ఎక్స్పీరియన్సెస్. మనకైతే కనుక మనం ఆ కంప్లైంట్ని అడ్రస్ చేస్తున్నాము, విక్టిమ్స్ యొక్క కన్సర్న్ మనం ఏంటంటే అడ్రస్ చేస్తున్నాం. సి ఐడియల్లీ ద పోలీస్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ద విక్టిమ్స్. సో విక్టిమ్స్ గురించి మనం ఏంటి అని అంటే కనుక ఇటువంటి టెక్నికల్ డిఫరెన్సెస్ని చూపించకుండా మనం అయితే కనుక వాళ్ళ తరపున ఉన్నాము అనేది ఈ యొక్క చండీగఢ్ పోలీస్ అయితే చెప్తున్నారు. సో ఇన్ దిస్ కాన్సెప్ట్, సో ఓవరాల్ మనకి క్రిమినల్ లాస్ ఏంటి, మోడర్న్ క్రిమినల్ లాస్ ఏంటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి, ఎవరు ఫస్ట్ యూనియన్ టెరిటరీ, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, సో అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకు తెలియాలండి. దిస్ వాస్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. క్లియర్? నౌ ద న్యూ లాస్ ప్రయారిటైజ్ టైమ్ బౌండ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రయల్ అండ్ ద రెడ్యూసింగ్ ద డిలేస్. So provisions are also there to conduct the video recorded evidence collection for the sensitive cases. Conviction rate కూడా ఇంప్రూవ్ అయ్యింది న్యూ క్రిమినల్ లాస్ వచ్చిన తర్వాత అని కూడా మనకైతే కనుక చెప్తున్నారు. The conviction rate have been increased from 58% to 85% under the streamlined provisions of the new laws. Clear? Then possible mains question ఒకటి మనకి ఎలా అడగచ్చు, డిస్కస్ హౌ ద న్యూ క్రిమినల్ లాస్ ఇన్ ఇండియా ఎన్హాన్స్ ఎఫిషియన్సీ ఇన్ ద జస్టిస్ డెలివరీ అండ్ అడ్రస్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద కొలోనియల్ ఎరా లెజిస్లేషన్ అనేటువంటిది వన్ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ హియర్.
లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ అండి. Moving to the next one, Iran-Israel relationship remains a source of concern, says our external affairs minister S. Jaishankar. మాట్లాడుతూ మనకైతే కనుక చెప్పడం ఏంటంటే కనుక ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అస్, సోర్స్ ఆఫ్ వర్రీ ఫర్ అస్ అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. ఎస్ అండి, రీసెంట్గా మనకి బహ్రెయిన్లో మనామా డైలాగ్ అయితే కనుక మనకి జరుగుతోంది. Manama dialogue. So this Manama dialogue is now attended by the foreign minister, that is foreign affairs minister, external affairs, that is external affairs or foreign minister, that is S. Jaishankar. Here you can see external affairs minister S. Jaishankar is meeting the Bahrain's foreign minister. So okay, Al Jaini in the Manama on Saturday. Manama is the capital of Bahrain. Bahrain యొక్క capital. ఇక్కడ మనం ఏంటంటే కనుక మల్టిపుల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. వెస్ట్ ఏషియాస్ రిలేషన్స్, వెస్ట్ ఏషియా, stability in West Asia is very important for us. So be it we have very dedicated interest, అది మా యొక్క ట్రేడ్ పర్స్పెక్టివ్లో కానివ్వండి, లేకపోతే ఓవరాల్ రీజనల్ స్టెబిలిటీ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసి కానివ్వండి. సో వీ హ్యావ్ ఏ lot of interest and we want to do our best in order to mitigate these కాన్ఫ్లిక్ట్స్. ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ మనకి ఏంటంటే చుట్టుపక్కల ఏరియాస్కి లేకపోతే మిగతా కంట్రీస్కి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ. సో నవ్ ఇట్ ఈస్ ఎవ్రీబడి, ఈజ్ ఆన్ అస్ ఎవ్రీబడి. అండ్ హియర్ పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ మనం తీసుకున్నట్లయితే కనుక, సో ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్, సో ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మనకి, సో వే బ్యాక్ టెన్షన్స్ వర్ డెకేడ్స్ లాంగ్, సో బట్ రీసెంట్ టెన్షన్స్ మనం తీసుకున్నట్లయితే కనుక ఇజ్రాయిల్ విషయానికి వచ్చేసరికి హెజబొల్లా అనేటువంటి గ్రూప్ యొక్క సో చీఫ్ మనకి హెడెడ్ లెబనాన్కి సంబంధించినటువంటి గ్రూప్ అండి హెజబొల్లా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి హామాస్ అనేటువంటి గ్రూప్. సో ఈ హెజబొల్లా అండ్ యాజ్ వెల్ యాజ్ హామాస్ని మనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పటిదాకా ఇరాన్ మనకి ఏంటంటే ఈ యొక్క వెనకాలండి ఈ యొక్క హెజబొల్లాని హామాస్ని సపోర్ట్ చేసి ఇజ్రాయెల్తో ఫైట్ చేయించేది. బట్ మోస్ట్ రీసెంట్లీ మనకి ఏంటంటే అరౌండ్ 200 మిసైల్స్ డైరెక్ట్గా మనకి ఇజ్రాయిల్ యొక్క టెరిటరీస్ మీద మనకి ఏంటి అని అంటే ఫైర్ చేయించడము అండ్ ఇజ్రాయిల్ కౌంటర్ రిటాలియేటరీ అటాక్స్ని క్యారీ అవుట్ చేయటము ఓవరాల్ ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ స్టెబిలిటీని మనకి ఏంటి అని అంటే కనుక దెబ్బతీస్తోంది. అండ్ అలాగనే పక్కనే ఉన్నటువంటి రెడ్ సీ తీసుకున్నట్లయితే రెడ్ సీలో మనకి రీసెంట్గా హౌతీ రెబల్స్ కూడా మనకి అటాక్స్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారు. సో దీని మూలాన మనకి ఏంటంటే అన్నెసెసరీగా ట్రేడ్ కాస్ట్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆల్టర్నేటివ్ రూట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతే ఆ కమోడిటీస్ ఏవైతే మనం ఇచ్చేసుకుంటున్నామో వాటి యొక్క ప్రైజెస్ అనేటువంటివి పెరిగిపోతాయి. దాని వలన ఎండ్ కన్జ్యూమర్స్ నష్టపోతున్నారు. సో కన్జ్యూమర్స్ నష్టపోవడం వలన మనకి ఏంటి అదే పర్టికులర్ గూడ్కి ఇంకా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. దాని వలన దే ఆర్ మూవింగ్ అవుట్ టు పావర్టీ యాజ్ వెల్. సో క్లియర్. సో ఈ యొక్క ఇష్యూస్ ఒక పక్కన రెడ్ సీ దగ్గర మనకి పీస్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మధ్యన మనకి ఏంటి అని అంటే కనుక ఆ పీస్ అనేటువంటిది ప్రమోట్ చేయాలి. బికాజ్ అండ్ ఈవెన్ వీఆర్ నౌ లుకింగ్ ఇన్ టు నో మోర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ రీసెంట్లీ G20 సమ్మిట్ 2023 మనకి న్యూఢిల్లీలో జరిగిందండి. న్యూఢిల్లీలో జరిగిన న్యూఢిల్లీ డిక్లరేషన్ అని కూడా మనకైతే అడాప్ట్ చేసుకున్నాము. ఇక్కడ వి బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ IMEEC అంటారు. IMEEC అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కారిడార్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి INSTC ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటారు, సెకండ్ ఇంపార్టెంట్ వన్. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి IMT ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలాటరల్ హైవే. సో ఇవన్నీ కూడా మాకు కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం ఈ మనామా డైలాగ్లో మీట్ అయ్యి ఇప్పుడు మన యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే కనుక మాకు సంబంధించి ట్రేడ్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. డౌన్ ద లైన్ బై 2030 వచ్చేసరికి ట్రేడ్ అనేటువంటిది డబుల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దేర్ ఆర్ హ్యూజ్ పాసిబిలిటీస్ ఫర్ దట్. దెన్ అలాంటి పరిస్థితుల్లో మా యొక్క నైబర్హుడ్ వెస్ట్ ఏషియాలో ఈ విధమైనటువంటి ఎంత కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్ ఉండడం అనేటువంటిది నాట్ జస్ట్ ఇండియా, సో ఇది ప్రపంచానికి రీజనల్ స్టెబిలిటీకి ఓవరాల్ రీజనల్ స్టెబిలిటీకి ఇంపాక్ట్.
దేర్ఫోర్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని మనం అయితే కనుక అడ్రస్ చేయాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్. సో వీ హ్యావ్ టు కంట్రిబ్యూట్ అవర్ సెల్స్ సో ఫర్ ద పీస్, సో ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద పీస్ ఇన్ దిస్ సిచ్యువేషన్, అండ్ వీ హ్యావ్ టు టేక్ ద మెజర్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఈ కాన్ఫ్లిక్ట్ మిగతా కంట్రీస్కి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ. రెడ్ సీ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ లేన్స్ మనకి. సో ఇక్కడ మనకి ఏంటంటే రెడ్ సీలో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి హౌతీ రెబెల్స్ ఇక్కడ కూడా మనం అయితే కనుక పీస్ని ప్రమోట్ చేయాలి అంటూ మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ మనామా డైలాగ్లో మాట్లాడుతున్నారండి. ఎస్, దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఎంఫసైజ్డ్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద వెస్ట్ ఏషియా రీజియన్ లైక్ డ్యూరింగ్ ద మనామా డైలాగ్ ఇన్ బహ్రెయిన్. సో బహ్రెయిన్లో మనకి మనామా డైలాగ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారు, మనామా డైలాగ్ రీసెంట్గా మనకి బహ్రెయిన్లో జరిగింది, సో దానికి మనకి ఎవరు మన యొక్క ఏ ఫారిన్ డిగ్నిటరీ అటెండ్ చేశారనేటువంటి క్వశ్చన్ మనకు అడుగుతుంటారు. హీ అడ్రస్డ్ ద గ్రోయింగ్ రీజనల్ కన్సర్న్స్ లైక్ ఇంక్లూడింగ్ ద వాలటైల్ ఇరాన్ ఇజ్రాయిల్ రిలేషన్షిప్ అండ్ ద సెక్యూరిటీ ఇన్ ద రెడ్ సీ రీజియన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా హౌతీ రెబల్స్ అని చెప్పేసి ఉన్నారు అని చెప్పేసి. హౌతీ రెబల్స్, ఈవెన్ దిస్ కెన్ ఆల్సో బి ఏ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. హౌతీ రెబల్స్ అని చెప్పేసి మనకి రీసెంట్గా ఉన్నారు. దే ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ విచ్ వాటర్ బాడీ, నియర్ వాటర్ బాడీ లైక్ రెడ్ సీ, లేకపోతే కనుక వీ హ్యావ్ ద ఎల్లో సీ, సీ ఆఫ్ జపాన్, సీ ఆఫ్ మర్మారా, ఇలా రకరకాలుగా మనకి ఏంటంటే అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సి దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద మనామా డైలాగ్. Yes, so the tensions between Iran and Israel, like particularly after the Israel's recent actions targeting the Hezbollah leaders, remains a very significant concern. Now Iran responded with the launch of approximately 200 missiles, overall escalating the situation. So attack and counter attack between the Iran and as well as Israel is now bringing the lot of instability in this particular region. So India views these developments as very crucial now for we have to get the regional stability and as well as security ni manam enti ante kanaka etti paristhitullo promote cheyali. So India's role entante our external affairs minister Jaishankar underlined the India's interest in mitigating the volatile Red Sea situation, Red Sea దగ్గర ఉన్నటువంటి వాళ్ళు హౌతీ రెబెల్స్. He highlighted the importance of preventing the conflicts and safeguarding the connectivity projects. ఈవెన్ మనకి నేవల్ ప్రెజెన్స్ కూడా తీసుకుంటే వీ హ్యావ్ మెయింటైన్డ్ ఏ సిగ్నిఫికెంట్ నేవల్ ప్రెజెన్స్ లైక్ గల్ఫ్ ఆఫ్ అదెన్, సొమాలియా అండ్ ద నార్థరన్ అరేబియన్ సీ. ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే కనుక ఇండియా హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ నేవల్ ప్రెజెన్స్ అయితే కనుక ఉంది. అండ్ ఓవర్ పాస్ట్ ఇయర్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 30 షిప్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ ఇన్ ద రీజియన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఎకనామిక్ స్టేక్స్ తీసుకుంటే సో ఇండియాస్ కరెంట్ ఎకానమీ స్టాండ్స్ at $4 trillion with a projection to double this in this decade. He stressed that security in the region is vital to supporting the India's global trade and as well as economic growth. So overall security in this particular region is very very important అని చెప్పి మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ మనామా డైలాగ్లో మనకి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అండ్ రీజనల్ కనెక్టివిటీ ఇష్యూస్ గురించి అయితే కూడా మాట్లాడారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మనకి. ఎస్, ఇంకా IMEC కూడా మనకి ఏంటంటే స్టార్ట్ అయితే అవ్వలేదండి. దెన్ రీసెంట్లీ దట్ వాస్ ప్రపోజ్డ్. These initiatives aim to reduce the cost and enhance the overall trade efficiency ni manakaithe kanaka promote aithe kanaka chestayi. Yes, this was other important article that you are expected to know. Let us move forward to the next one andi. Moving to the next one. ఎస్, వింటర్ వండర్ల్యాండ్ అని చెప్పేసి మనకి పిర్ పాంజల్ రేంజ్ ఆర్ పిర్ పాంజల్ పాస్ రీసెంట్గా మనకైతే కనుక న్యూస్లో ఉంది. సో కంప్లీట్లీ స్నో కవర్డ్ అని చెప్పేసి మనకి ఒక ఇమేజ్ అయితే కనుక పబ్లిష్ అయింది. సో ద పిర్ పాంజల్ పాస్ ఇన్ ద షోపియాన్ డిస్ట్రిక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్, సీన్ క్లాడ్ ఇన్ ద వైట్ యాజ్ నార్త్ కాశ్మీర్ గెట్స్ ఏ ఫ్రెష్ స్పెల్ ఆఫ్ స్నోఫాల్ ఆన్ సండే. వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రఫీ పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక. సో లెట్ us read some important points. North Kashmir, like including the Pir Panjal Pass, recently experienced the fresh snowfall, turning this region into a completely picturesque winter landscape. How beautiful it is అనేటువంటిది కూడా మనకి అయితే కనిపిస్తుంది. దెన్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద పిర్ పాంజల్ రేంజ్ గురించి. దెన్ వీ విల్ టాక్ అబౌట్ ద పిర్ పాంజల్ పాస్ గురించి మనం మాట్లాడతామండి. పిర్ పాంజల్ రేంజ్ అనేటువంటిది ఇది మనకి లెస్సర్ హిమాలయాస్లో ఒక పార్ట్ ఇది కూడా. అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ అక్రాస్ ద మల్టిపుల్ స్టేట్స్ లైక్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ యాజ్ వెల్ యాజ్
ద పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ కూడా మనకి ఏంటంటే ఆక్యుపై చేసుకుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పిర్పాంజల్ రేంజ్ అనేటువంటిది ఇట్ ఫార్మ్స్ ఎ న్యాచురల్ డివైడ్ బిట్వీన్ బియాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రవి రివర్ ఆన్ వన్ సైడ్, చీనాబ్ రివర్ ఆన్ ద అదర్ సైడ్. ఈ రెండింటి మధ్యన కూడా మనకి ఏంటంటే కనుక ఒక న్యాచురల్ డివైడ్, సో ఒక న్యాచురల్ డివిజన్గా కూడా మనకి ఏంటి అంటే కనుక ఇదైతే ఫామ్ అవ్వడం జరుగుతుందండి. పిర్పాంజల్ పాస్ ఆర్ పీర్ కి గాలి అని కూడా మనకు పిలుస్తూ ఉంటాం. ద పిర్పాంజల్ పాస్ దట్ ఈస్ లొకేటెడ్ అట్ అరౌండ్ 3,004 meters ఈజ్ ద హైయెస్ట్ పాయింట్ ఆన్ ద ముఘల్ రోడ్. ఇట్ కనెక్ట్స్ కాశ్మీర్ వ్యాలీ విత్ రాజౌరి అండ్ యాజ్ వెల్ యాజ్ పూంచ్ డిస్ట్రిక్ట్స్ని మనకైతే కనుక కనెక్ట్ చేస్తుందండి ఈ పాస్ మనకి. ఇట్ హోల్డ్స్ ఈవెన్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ యాజ్ వెల్ బికాస్ ఇట్ ఈస్ ఎ రోడ్ దట్ ఈస్ యూజ్డ్ డ్యూరింగ్ ద ముఘల్ ఎరా ఫర్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మూమెంట్. ఇదే పాస్ని మనకి ఏంటంటే కనుక ఓల్డర్ డేస్లో మనకి ముఘల్ ఎరా పీరియడ్లో మనకి ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మూమెంట్, ట్రేడ్ అది కూడా క్యారీ అవుట్ చేయడం గురించి అయితే కనుక ఈ పాస్ని ఉపయోగించడం అయితే కనుక జరిగింది. ద పిర్పాంజల్ రేంజ్ రైజెస్ గ్రాడ్యువల్లీ ఇన్ ఎలివేషన్ ట్రాన్సిషనింగ్ ఇన్ టు దట్ ఆఫ్ ద Dhauladhar ranges and it is near the Satluj range. This range dissociates itself from that of the main Himalayas. The recent spell of snowfall has led to disruptions in the transportation along the Mughal road, but it has boosted the region's overall winter tourism prospects. ఈ ముఘల్ రోడ్ అనేటువంటిది ఏంటంటే ఇట్ వాజ్ మెయిన్లీ హిస్టారికల్లీ వైటల్ ఫర్ ట్రేడ్ అండ్ కమ్యూనికేషన్ డ్యూరింగ్ ద ముఘల్ పీరియడ్. సో ఇట్ కంటిన్యూస్ టు సర్వ్ యాజ్ ఏ రీజనల్ కనెక్టివిటీ, క్రూషియల్ కనెక్టివిటీ. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు పిర్పాంజల్ రేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పిర్పాంజల్ పాస్ గురించి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి 1 or 2 క్వశ్చన్ తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, గేమిఫై ద ఇండియాస్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో బికాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే కనుక అండ్ ఎకనామిక్ సర్వే రీసెంట్ ఎస్టిమేట్స్ ప్రకారంగా మనం చూసుకుంటే వీ హ్యావ్ టు క్రియేట్ అరౌండ్ 78.5 lakh న్యూ జాబ్స్ ఇన్ నాన్ ఫార్మ్ సెక్టర్ యాన్యువల్లీ అంటిల్ 2030 ఇన్ ఆర్డర్ టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ ద రైజింగ్ వర్క్ ఫోర్స్. సి మోర్ అండ్ మోర్ ఎవ్రీ ఇయర్ మనం చూసుకున్నట్లయితే కనుక సో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్రాడ్యుయేషన్స్ ఇవి కంప్లీట్ అయిపోయి మనకి ఏంటి అంటే కనుక బయటికి రావడము, సో లేకపోతే ఎడ్యుకేషన్ అయిపోయి దే ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ జాబ్ బయటికి రావడం అనేటువంటి జరుగుతుంది. బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ద రిక్వైర్డ్ జాబ్స్ రాదర్ దాన్ సేయింగ్ రిక్వైర్డ్ జాబ్స్, ఇట్స్ బికాస్ ల్యాక్ ఆఫ్ రిక్వైర్డ్ స్కిల్స్ అనేటువంటివి లేకపోవటం వలన మనకి ఏంటి అని అంటే కనుక లేకపోతే స్కిల్స్ ఉన్న వాళ్ళకి రిక్వైర్డ్ జాబ్స్ లేకపోవడం వలన మనకి ఏంటి అని అంటే కనుక అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయాలంటే ఎకనామిక్ సర్వే చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అరౌండ్ 78.5 lakh న్యూ జాబ్స్ ప్రతి ఏడాది మనం క్రియేట్ చేయాలటండి నాన్ ఫార్మ్ సెక్టర్ టిల్ ఎప్పటి వరకు 2030 వరకు. సో దట్ క్రియేట్ చేసినట్లయితే అప్పుడు మనకి ఈ యొక్క రైజింగ్ వర్క్ ఫోర్స్ యొక్క డిమాండ్ని మనం అయితే కనుక ఫుల్ఫిల్ చేయొచ్చు అని చెప్పి మనకి చెప్తున్నారు. ఎస్, అదర్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే అసలు మన యొక్క ఇండియాస్ స్కిల్లింగ్ ఛాలెంజ్ అనేది మనం తీసుకుంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS అంటారండి. యాజ్ పర్ దిస్ సర్వే 2022-23 ప్రకారం తీసుకున్న మన కంట్రీలో లైక్ ఇన్స్టిట్యూషనల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్ లైక్ టు ప్రొవైడ్ ద ట్రైనింగ్ అండ్ స్కిల్లింగ్ ఉన్నా కూడా వాటి యొక్క స్కోప్ అయితే మాత్రం చాలా లిమిటెడ్గా ఉంది, వాటి యొక్క రీచ్ చాలా లిమిటెడ్గా ఉంది. ఎందుకనంటే అంటూ ఇక్కడ ఆథర్ మనకి పీరియాడిక్ PLFS యొక్క సర్వేని మనకైతే కోట్ చేస్తూ చెప్తున్నారు. బికాజ్ ఎందుకంటే ఓన్లీ 21% ఆఫ్ ద ఇండియన్ యూత్ ఏజ్డ్ 15 to 29 years హ్యావ్ రిసీవ్డ్ ద వొకేషనల్ ఆర్ టెక్నికల్ ట్రైనింగ్ త్రూ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ సోర్సెస్. అండ్ ఓవరాల్ అవుట్ ఆఫ్ టోటల్ గ్రాడ్యుయేట్స్లో ఓన్లీ జస్ట్ 51% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎంప్లాయబుల్ అని కూడా మనకి మన యొక్క చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ స్టేట్మెంట్ చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్కిల్స్ని పెంచాలి. బట్ ఆ పెంచే విధానంలో మనం ఏంటంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్ని మనం యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమిఫైయింగ్ ద స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్. ఈ రెండింటిని మనం చేయగలిగినట్లయితే సో ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గేమిఫైయింగ్. సో అంటే గేమింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ బోర్డ్స్ని లేకపోతే బ్యాడ్జెస్ని ఈ విధంగా యాడ్ చేయటం వల్ల సో స్టూడెంట్స్లో కానివ్వండి లేకపోతే క్యాండిడేట్స్లో మనకి ఆ యొక్క కాంపిటేటివ్ ఇది అనేటువంటిది పెరిగే కాంపిటేటివ్ ఎలిమెంట్ అనేటువంటిది యాడ్ అయ్యి సో స్కిల్స్ అనేటువంటివి ఓవరాల్గా మనకి డెవలప్ అవుతాయి. సెకండ్ వన్ సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్.
సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్ అంటే వాళ్ళ యొక్క ఆన్ జాబ్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని ఒక సిమ్యులేటెడ్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు ఏంటి అని అంటే కనుక సో దే విల్ ఎక్స్పెరిమెంట్ ఇట్ అండ్ దే విల్ లెర్న్ ఇట్. సో ఈవెన్ దో దే మేక్ ద మిస్టేక్స్, సో సిన్స్ అది రియల్ వరల్డ్ కాదు కాబట్టి మనకి ఏంటంటే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉండవు. దీని మూలాన వాళ్ళల్లో మనకి ప్రాక్టికల్ థింకింగ్ అనేటువంటిది, క్రిటికల్ థింకింగ్ అనేటువంటిది ఎన్హాన్స్ అవుతుంది. ఇది మనకు ఆల్రెడీ ఈ ప్రాక్టీస్ని మనకి జర్మనీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సింగపూర్లో మనకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. మన కంట్రీలో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, వీటి మీద ఉండేటువంటి స్కిల్డ్ పీపుల్ వెరీ 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 లెస్. So these are now the new age skills. It is time for us that we have to skill our Indian youth on this particular skills, but however by adding these elements, ఈ యొక్క ఎలిమెంట్స్ని మన యొక్క సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్ అండ్ గేమిఫైయింగ్ ద చేయటం వల్ల మనకి ఏంటంటే కనుక ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ని మనం అయితే కనుక క్రియేట్ చేయగలము అనేటువంటిది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. ది ఆర్టికల్ డిస్కసెస్ ద ఛాలెంజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా and emphasizes that we need to align our skilling programs with the industry requirements. సో ఇండస్ట్రీ మనం ఒక పక్కన చూసుకుంటే ఈ ఏఐ సో స్మార్ట్ ప్రొడక్షన్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయాలి, ఏఐని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అనేటువంటి దిశగా మనకి ఏంటంటే ప్రపంచం మొత్తం ఇండస్ట్రీ మూవ్ అవుతుంది. మరి ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్కి ఈ ప్రాపర్ స్కిల్స్ అనేటువంటివి లేకపోవడం వలన మనకి ఏమవుతుంది, సో స్కిల్ గ్యాప్ అనేటువంటిది వచ్చేస్తుంది. దాన్ని మనం అయితే కనుక బ్రిడ్జ్ చేయాలి అని చెప్పడం జరుగుతుందండి. ఇట్ ప్రపోజ్డ్ దాట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ గేమిఫైడ్ అండ్ ఏ సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉండాలి యాజ్ ఎ సొల్యూషన్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ అవుట్కమ్ ఆఫ్ ద స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్. సో ఓవరాల్ అవుట్కమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయాలి అని అంటే కనుక ఈ రెండు ఎలిమెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయండి. ద ఎకనామిక్ సర్వే హైలైటెడ్ దట్ దర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఇండియా టు జనరేట్ అబౌట్ it was 78.5 అండి, బై మిస్టేక్ ఇక్కడ కాదు, ఇక్కడ 78.5 lakhs jobs annually in the non-farm sector in order to meet the employment demandsని మీట్ అవ్వాలి అని అంటే ఓన్లీ 20% రిసీవ్డ్ ద వొకేషనల్ ఆర్ టెక్నికల్ ట్రైనింగ్ యాజ్ పర్ ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మనం తీసుకుంటే కనుక నౌ ఏ సిగ్నిఫికెంట్ మిస్ మ్యాచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద స్కిల్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇండస్ట్రీ డిమాండ్స్. ఇండస్ట్రీ డిమాండ్స్కి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్ యొక్క స్కిల్స్కి మనం కంపేర్ చేసుకుంటే కనుక సో దెర్ ఈస్ ఎ సీరియస్ మిస్ మ్యాచ్ అయితే కనుక ఉంది. అండ్ ఈవెన్ ఓన్లీ 51% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఈ రోజున మన కంట్రీలో అయితే కనుక ఎంప్లాయబుల్గా ఉన్నారు. ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ హ్యావ్ ద రిక్వైర్డ్ స్కిల్స్, జస్ట్ హ్యావ్ ద గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉంది తప్ప మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క కావాల్సినటువంటి స్కిల్ అనేటువంటిది లేదు అనేటువంటిది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్. సో ద ట్రాన్సిషన్ టు ఇండస్ట్రీ 4.0 డిమాండ్స్ అడ్వాన్స్డ్ స్కిల్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ టూల్స్. బట్ కానీ మన కంట్రీలో చూసుకుంటే జస్ట్ ఓన్లీ 1.5% ఆఫ్ ద ఇండియన్ ఇంజనీర్స్ ఆర్ పొసెసింగ్ దీస్ న్యూ స్కిల్స్ ఫర్ న్యూ ఏజ్ జాబ్స్ అండ్ 60% ఆఫ్ ద ఎంఎస్ఎంఈ వర్క్ ఫోర్స్ ఆఫెన్ ల్యాక్ ద డిజిటల్ స్కిల్స్. సో ద బేసిక్ కావాల్సినటువంటి డిజిటల్ స్కిల్స్ అనేటువంటివి లేవు. అండ్ ఈ యొక్క న్యూ ఏజ్ స్కిల్స్లో ఓన్లీ 1.5%కి మాత్రమే ఉన్నాయి. ఇది మనం ఏంటి అని అంటే పెంచాలి. వీ హ్యావ్ టు యాడ్ ద గేమిఫైడ్ అండ్ సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటిది యాడ్ చేయటం వల్ల మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్స్ యూస్ చేయడం, బ్యాడ్జెస్, లీడర్ బోర్డ్స్, వీటిని చేయడం వల్ల మనం లెర్నర్స్ని మోటివేట్ చేయొచ్చు. సిమ్యులేషన్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని మనం ఇవ్వగలుగుతాం. సో దట్ ప్రమోటింగ్ ద క్రిటికల్ థింకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్, ఈ రెండు కూడా ఈ యొక్క ఆథర్ యొక్క వ్యూ పాయింట్స్ అండి. ఇక్కడ మనకి లైక్ ప్లాట్ఫామ్స్ లైక్ స్వయం, స్కిల్ ఇండియా, డిజిటల్ హబ్ ఆల్రెడీ ఇంక్లూడ్ ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ నౌ దే కెన్ ఇన్కార్పొరేట్ ద గేమిఫైడ్ మాడ్యూల్స్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక యాడ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద సజెషన్స్ వచ్చేసి ఏంటి, వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ ద గేమింగ్ మాడ్యూల్. సెకండ్ వన్, ఎంగేజ్ ద ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఎంగేజ్ చేయాలి. ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ స్వయం పోర్టల్స్, ఎస్ఐడిహెచ్ పోర్టల్స్ని మనం ఏంటి అని అంటే కనుక లెవరేజ్ చేసుకుని వాటిల్ని మనం ఏంటంటే కనుక ఈ యొక్క గేమిఫికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిమ్యులేషన్ మాడ్యూల్స్ని మనం యాడ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు సెట్ ద క్లియర్ గోల్స్ అండ్ మైల్ స్టోన్స్ సో దట్ టు మోటివేట్ ద లెర్నర్స్ అండ్ టు ట్రాక్ దేర్ ప్రోగ్రెస్. ఇలా చేయటం వల్ల ఆ ఎంప్లాయబిలిటీ అనేటువంటిది మనం పెంచుతాము, ఆ స్కిల్స్ని మనం అయితే కనుక ఎన్హాన్స్ చేయగలుగుతాము, మోర్ ఇంపాక్ట్ని మనం క్రియేట్ చేయగలుగుతాం అనేటువంటిది. సో దట్ ఈస్ ద వ్యూ పాయింట్ అండి. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. So the Confederation of Indian Industry recently urged the government to stick to the fiscal deficit target. సో ద ఫిజికల్ డెఫిషిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏంటి అని అంటే కనుక ఎకానమీ పర్స్పెక్టివ్లో మనకైతే కనుక క్యారీ అవుట్ చూస్తాం మనము. సో in order to meet the expenditure, the total borrowings that are required,
సో ఎంత బారో చేయాలి, ద టోటల్ బారోవింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ బై ద గవర్నమెంట్. సో ఎంత అప్పు చేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే ఇండికేట్ చేసేటువంటిది ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్ అండి మనకి. సో ఇది మనకి పెరిగిపోతూ ఉంటే అర్థమేమవుతుంది అంటే మోర్ అండ్ మోర్ మనకి మార్కెట్లో గవర్నమెంట్ ఏంటంటే అప్పులు చేస్తూ మనకి ఏంటి అని అంటే కనుక బ్యాలెన్స్ చేస్తోంది అనేటువంటి విషయం. అది ఖచ్చితంగా మనకి ఏంటి ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. సో ప్రపంచానికి ఏం సిగ్నల్ ఇస్తుంది అని అంటే కనుక సో ది గవర్నమెంట్ ఈజ్ మోర్ అండ్ మోర్ రిలయింగ్ అపాన్ మార్కెట్ బారోవింగ్స్ ఇట్ సెల్ఫ్ అనేటువంటిది మనకి ఏంటంటే ఇండికేట్ చేస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే మనము మన యొక్క ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్కి స్టిక్ అయి ఉండాలి అని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుంది. ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఈజ్ అర్జింగ్ ద గవర్నమెంట్ టు ప్లీజ్ అడెహర్ టు ద fiscal deficit targets. So for the financial year 25 and 26, emphasizing that deviating from this target could harm the India's economic growth and as well as the stability. So the overall economic growth మీద స్టెబిలిటీ మీదన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి తగ్గిపోతాయి అలా చేయటం వల్ల. సో వీ కెనాట్ అట్రాక్ట్ ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం అట్రాక్ట్ చేయలేము. కాబట్టి ఏంటంటే మనము స్టిక్ అయి ఉండాలి. ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఆఫ్ అబౌట్ yes, so the fiscal deficit target of about 4.9% of GDP for financial year 25 and further reduction to 4.5% for financial year 26 మెయింటైన్ చేయండి. డెట్ టు జీడిపి రేషియో కూడా మనం ఏంటి అని అంటే టు బిలో 50% రెడ్యూస్ చేయాలి అండ్ ఈవెన్చువల్లీ వీ హ్యావ్ టు రెడ్యూస్ ఇట్ టు సో లెస్ దెన్ 40% ఇన్ ద లాంగ్ టర్మ్ అయితే కనుక చేయాలి అంటూ సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఏ ప్రూడెంట్ ఫిజికల్ మేనేజ్మెంట్ చేయాలి సో దట్ వీ కెన్ హ్యావ్ ఏ స్టేబుల్ గ్రోత్ అనేది మెయింటైన్ చేయొచ్చు amid the global slowdown. So sticking to these targets will positively impact the India's sovereign credit rating and reduce the borrowing cost as well. So ఇది మనకి ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ ఫిజికల్ డెఫిసిట్ని సో వెల్ బిలో దిస్ థింగ్ మనం మెయింటైన్ చేస్తామో పెట్టుకున్నటువంటి టార్గెట్ దగ్గరే మనం అయితే కనుక ఉంటామో దానివల్ల ఏమవుతుందంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా దాని మీద మన యొక్క రేటింగ్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటాయి. ఎప్పుడైతే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో దాని వల్ల ఏమవుతుంది మంచి క్రెడిట్ రేటింగ్ ఎప్పుడైతే ఇస్తారో మన కంట్రీకి పెట్టుబడులు అనేటువంటివి పెరుగుతాయి. అలా కాకుండా మనం ఇష్టానుసారం మార్కెట్ నుంచి అప్పులు చేసేస్తూ ఉంటే ఏమవుతుందంటే కనుక ఈ యొక్క రేటింగ్ ఏజెన్సీస్ కూడా మనకి నెగిటివ్గా మనకి ఇవ్వడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే నెగిటివ్గా ఇస్తాయో ఇండియా నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా కూడా రిటర్న్స్ అనేటువంటివి రావు అని ఒక నెగిటివ్ సెంటిమెంట్ మార్కెట్లోకి మనకి ఇన్వెస్టర్స్కి వెళ్ళడం జరుగుతుంది అనేది సిఐఐ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో స్టేట్స్ కూడా మనకి ఏంటంటే ఆ ఫిజికల్ స్టెబిలిటీ రిపోర్టింగ్ అయితే కనుక ఇష్యూ చేయాలి. ఇష్యూ ద యాన్యువల్ ఫిజికల్ రిస్క్ రిపోర్ట్ టు అసెస్ ద పొటెన్షియల్ స్ట్రెస్ సినారియోస్ అండ్ ఎకనామిక్ అవుట్లుక్. సో ద సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఏ ఫిజికల్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ దట్ కన్సిడర్ గ్రోత్, క్లైమేట్ చేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెమోగ్రఫిక్ ట్రెండ్స్ని మనం అయితే కనుక సో ఇంప్లిమెంట్ చేయాలి. స్టేట్ లెవెల్ ఫిజికల్ స్టెబిలిటీ రిపోర్టింగ్ ఉండాలి. వీ హ్యావ్ టు అలౌ ద స్టేట్స్ టు బారో డైరెక్ట్లీ from the market. అండ్ ద థర్డ్ థింగ్ వచ్చేసి వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండిపెండెంట్ క్రెడిట్ రేటింగ్ సిస్టమ్ ఒకటి మనం ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయాలి సో దట్ టు ఇన్సెంటివైజ్ ద ఫిజికల్ ప్రుడెన్స్ అమాంగ్ ద స్టేట్స్. ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటర్ని మనం అయితే కనుక క్రెడిట్ రేటింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఏ స్టేట్స్ అయితే కనుక ఈ యొక్క ఫిజికల్ ప్రుడెన్స్ని అంటే విత్ ఇన్ దట్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ని మెయింటైన్ చేస్తున్నారో అలాంటి వాటికి పాజిటివ్ రేటింగ్స్ అవి ఇవ్వటం వల్ల మనకు ఆ కాంపిటేటివ్ ఇది కూడా మనకి పెరుగుతుంది. ఓవరాల్ ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటిది మనం తగ్గించవచ్చు అనేటువంటిది సో one of the important idea that was recently given by that of this thing అండి. క్లియర్? దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే కనుక మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, మిలిటెంట్స్ ఇన్ సిరియా క్యాప్చర్ దమాస్కస్ యాజ్ అసాద్ ఫ్లీస్. అసాద్ ఫ్లీజ్ అంటే మనకి ఏంటంటే సిరియాలో ఇప్పుడు మనకి రీసెంట్గా ఏం జరుగుతుందంటే సో సిరియా యొక్క క్యాపిటల్ మనకి దమాస్కస్. సో ప్లేసెస్ ఇన్ న్యూస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. సో సిరియాలో మనకి రూల్ చేసేటువంటిది బాషర్ ఆల్ అసాద్. బాషర్ ఆల్ అసాద్. సో ఈ బాషర్ ఆల్ అసాద్ మనకి ఏంటి అని అంటే కనుక సో హీ హాజ్ రూలింగ్ ద సిరియా విత్ ఐరన్ ఫిస్ట్ తోటి మనకైతే రూల్ చేయడం అయితే జరుగుతుంది. నౌ దేర్ ఆర్ వేరియస్ రెబల్ ఫోర్సెస్ అయితే కనుక ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది కూడా మనం అయితే కనుక డిస్కస్ చేద్దాము. సో దేర్ ఆర్ వేరియస్ రెబల్ ఫోర్సెస్ ఆర్ దేర్. సో దీస్ రెబల్ ఫోర్సెస్ నౌ హ్యావ్ క్యాప్చర్డ్ ద దమాస్కస్ని అయితే కనుక మనకైతే క్యాప్చర్ చేశారు. నౌ దిస్ హ్యాజ్ రిజల్టెడ్ ఇన్ బాషర్ ఆల్ అసాద్ టు ఫ్లీ
టు రష్యా అయితే కనుక మనకి ఆ పవర్ని ట్రాన్స్ఫర్ చేసి బాషర్ అల్ అసాద్ అయితే కనుక పారిపోవడం జరిగిందండి. ఇప్పుడు ఈ యొక్క రెబెల్ ఫోర్సెస్ మనకి ఏంటంటే ఇప్పుడు దమాస్కస్ని క్యాప్చర్ చేయడం జరిగింది. నౌ ద సిరియా ఈజ్ అండర్ దేర్ కంట్రోల్. సో బాషర్ అల్ అసాద్ రెజీమ్ని అయితే కనుక మేము ఏంటి అని అంటే కనుక తీసేసాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఏంటి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి అనేటువంటిది మనం ఈ ఆర్టికల్లో మనం చూద్దామండి. ఆఫ్టర్ నియర్లీ 15 years ఆఫ్ సివిల్ వార్, సిరియా అనేటువంటిది మనకి ఏంటంటే నిన్న మొన్న న్యూస్లో వచ్చింది కాదండి, గత 15 సంవత్సరాలుగా మనకి ఈవెన్ మోర్ దెన్ దట్ మనకి ఏంటంటే సో సిరియాలో చాలా ఇన్స్టెబిలిటీ అయితే కనుక ఉంది. సో ద మిలిటెంట్స్ దట్ ఆర్ లెడ్ బై హయత్ తహరీర్ ఆల్ షామ్ HTS, దీస్ ఆర్ ద రెబల్ ఫోర్సెస్ అనమాట. వీళ్ళు మనకి ఏంటంటే ఇప్పుడు ఈ దమాస్కస్ని ఆక్యుపై చేయడం, క్యాప్చర్ చేయడం జరిగింది. క్యాప్చర్డ్ ద సిరియాస్ క్యాపిటల్ దమాస్కస్, మార్కింగ్ ద ఎండ్ ఆఫ్ ద బాషర్ ఆల్ అసాద్ రెజిమ్. ఈ బాషర్ ఆల్ అసాద్ ఇప్పటిదాకా మనకి ఏంటంటే కనుక ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే రష్యా, ఇరాన్. సో ఈ దేశాలు మనకి ఏంటంటే ఈ బాషర్ అల్ అసాద్కి మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ నౌ సిన్స్ రష్యా ఈజ్ ఆల్రెడీ స్ట్రగ్లింగ్ విత్ యుక్రెయిన్, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్, ఇరాన్ ఈజ్ ఆల్రెడీ స్ట్రగ్లింగ్ విత్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్స్లో మనకి ఏంటి అని అంటే స్ట్రగుల్ అవుతున్నారు. దేర్ఫోర్ ఈ బాషర్ అల్ అసాద్కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ సపోర్ట్ అనేటువంటిది రాలేదు, క్రిటికల్ సపోర్ట్ ఏదైతే ఉందో. సో దాని మూలన ఏంటంటే ఈజీగా ఈ యొక్క రెబల్ ఫోర్సెస్ హయత్ తహరీర్ ఆల్ షామ్ అనేటువంటి ఈ యొక్క ఫోర్సెస్ ఈజీగా దమాస్కస్ని మనకి క్యాప్చర్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనకి ఏమైందంటే బాషర్ అల్ అసాద్ ఎప్పుడైనా ఇలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా రెబల్ ఫోర్సెస్ ఈ విధంగా క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సో ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ యూజ్ టు సపోర్ట్ ద సిరియా. సో బట్ సిన్స్ they were struggling with their own conflicts, so now ఇట్ బికేమ్ ఏ వెరీ ఈజీ టార్గెట్. దమాస్కస్ని మనకి ఏంటంటే వీళ్ళు ఈజీగా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అండ్ ఇంకా బాషర్ అల్ అసాద్కి ఇంకా చేసేదేం లేక మనకి ఏంటంటే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. దిస్ ఈజ్ వాట్ ఈస్ సిరియా, అండ్ ఇక్కడ మనకు ఉన్నది దమాస్కస్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సిరియా. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ ప్రొవిన్సెస్ కూడా మనకి అయితే కనుక ఉంటాయి, లైక్ ఇద్లీబ్, హమాహ్, నెక్స్ట్ వచ్చేసి హలాబ్. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ మనకి సిరియాలో. సో సిరియా మనం చూసుకున్నట్లయితే కనుక ఇటు పక్కన ఒక పక్కన జోర్దాన్తో బార్డర్ అవుతుంది, మరొక పక్కన ఇరాక్, నెక్స్ట్ వచ్చేసి లెబనాన్, దెన్ వీ హ్యావ్ ద టర్కీ. ఈవెన్ టర్కీ యొక్క రిలేటెడ్ ఫోర్సెస్ కూడా మనకైతే కనుక ఉన్నారనమాట అసాద్ రెజిమ్కి ఎగెనెస్ట్గా. ఇప్పుడు బాషర్ అల్ అసాద్కి ఎగెనెస్ట్గా ఎవరెవరు ఉన్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, టర్కీ. సో ఈ దేశాలు మనకైతే కనుక ఉన్నారు. మేజర్ ఈవెంట్స్ దట్ ఆర్ లీడింగ్ టు దట్ ఆఫ్ ద అసాద్ ఫాల్ ఏంటంటే అరబ్ స్ప్రింగ్ 2011లో మనకైతే కనుక మొదలవడం జరిగింది. ప్రొటెస్ట్స్ ఎగెనెస్ట్ ద అసాద్ హ్యాజ్ స్టార్టెడ్ ఎమిడ్ ద వేవ్ ఆఫ్ అప్రైజింగ్స్ ఇన్ ద వెస్ట్ ఏషియా. బట్ కానీ ఏంటంటే లైక్ పవర్ కాన్సన్ట్రేటెడ్ అమాంగ్ ద ఆలవైట్ మైనారిటీ, ఎకనామిక్ డిస్పారిటీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. సో హీఈజ్ ఏ షియా అండి, మనకి షియా పర్టికులర్లీ ఆలవైట్ అనేటువంటి కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. సో బట్ ఇరాన్లో కూడా ఉండేటువంటిది షియాసే కాబట్టి వీళ్ళు మనకైతే కనుక సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎకనామిక్ డిస్పారిటీ వల్ల, అన్ఎంప్లాయ్మెంట్ అది పెరిగిపోతూ ఉండటం వల్ల మెయిన్లీ ఈ ఇష్యూస్ మీద మాత్రమే అప్పుడు అసాద్ రెజైమ్ మీద కూడా మనకి ప్రొటెస్ట్ అనేటువంటివి జరిగాయి. బట్ కానీ విత్ ద హెల్ప్ ఫ్రమ్ ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మనకి ఏంటంటే ఆ యొక్క ఫోర్సెస్ అంతటినీ కూడా ఐరన్ ఫిస్ట్ తోటి సప్రెస్ చేసేసారు. సో చాలామంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని సిరియాలో మనకి ఏంటంటే డీటైన్ చేయడం కూడా జరిగిందండి. Assad's crackdown on protesters led to an armed conflict involving the multiple factions. ఇంత హార్డ్ ఫిస్ట్గా మనకి ఏంటంటే పీపుల్ని సప్రెస్ చేయటం వల్ల మల్టిపుల్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ గ్రూప్స్ అయితే కనుక మనకైతే కనుక ఇన్వాల్వ్ అయితే కనుక అయిపోయాయి. లైక్ ద రెబల్స్ కంట్రోల్డ్ ద లార్జ్ ఏరియాస్ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ విత్ అసాద్ రిలయింగ్ ఆన్ రష్యా అండ్ ఇరాన్ ఫర్ మిలిటరీ సపోర్ట్. సో కావాల్సినటువంటి మిలిటరీ సపోర్ట్ ఏంటి అని అంటే కనుక ఈ రెండు దేశాలు మనకి ప్రొవైడ్ చేసేవండి. సో ద రెబల్స్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ స్విఫ్ట్ అండ్ కోఆర్డినేటెడ్ క్యాపిటలైజింగ్ ఆన్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ డిస్ట్రాక్షన్స్. రష్యా ఇప్పుడు యుక్రెయిన్ వార్ తోటి అలా డిస్ట్రాక్ట్ అయ్యింది, ఇరాన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ తోటి ఆ గొడవలో డిస్ట్రాక్ట్ అయ్యింది. So now they have taken this as a perfect moment in order to capture the సిరియాని, దమాస్కస్ని క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి మనకైతే కనుక అనుకున్నారు. ఎవరెవరు ఇంపార్టెంట్ గ్రూప్స్ ఎవరెవరు అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హయత్ తహరీర్ ఆల్ షామ్ అనేటువంటిది గ్రూప్ అండి. వీళ్ళు దే ఆర్ ఒరిజినల్లీ ద ఆల్ ఖైదాస్ సిరియన్ అఫిలియేట్.
దట్ ఈస్ జబహత్ ఆల్ నస్రా అనేవాళ్ళు ఇంతకుముందు. సో నౌ సీకింగ్ సున్నీ ఇస్లామిక్ రూల్ అండ్ ఇట్ వాజ్ లెడ్ బై అబూ మొహమ్మద్ ఆల్ జొలానీ అనేటువంటి హెడ్తో మనకి ఏంటి అని అంటే కనుక ఈ గ్రూప్ అయితే కనుక ఫంక్షన్ చేస్తుంది. వీళ్ళు దట్ ఈస్ హయత్ తహరీర్ ఆల్ షామ్, వీళ్ళు మనకి ఏంటంటే ఇప్పుడు దమాస్కస్ని క్యాప్చర్ చేయడం అయితే కనుక జరిగింది. దమాస్కస్ అనేటువంటిది సిరియా యొక్క క్యాపిటల్. అసాద్ని ఇంత ఐరన్ ఫిష్తో రూల్ చేసినటువంటి అసాద్ని మనం ఏంటంటే అవుస్ట్ చేసి మన రూల్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటూ ఈ ఆర్మ్డ్ గ్రూప్ మనకి ఏంటి అని అంటే కనుక మిలిటెంట్ రెబల్ గ్రూప్ మనకి ఇన్వాల్వ్ అయ్యింది. సెకండ్ ఇంపార్టెంట్ గ్రూపు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అంటారు. సో దిస్ ఈజ్ ఎ కుర్దిష్ లెడ్ గ్రూప్ అడ్వకేటింగ్ ద అటానమీ ఫర్ కుర్డ్స్, నాట్ ఏ మేజర్ అడ్వర్సరీ ఆఫ్ అసాద్. అసాద్కి అంటే బాషర్ అల్ అసాద్కి అంత మేజర్ ఎనిమీ అయితే కాదు, కానీ వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక కుర్దిష్ గ్రూప్స్ ఉన్నారనమాట. కుర్దిష్ అంటారు. ఈ కుర్డ్స్ ఫోర్సెస్కి గ్రేటర్ అటానమీ ఇవ్వాలి అనేటువంటిది ఈ యొక్క సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ యొక్క ఆబ్జెక్టివ్. థర్డ్ది సిరియన్ నేషనల్ ఆర్మీ. ఇది మనకి ఇట్ ఈస్ బ్యాక్డ్ బై టర్కీ, పక్కనే ఉన్న నైబరింగ్ టర్కీ ఉంది కదా మనకి. సో వాళ్ళు దీనికి ఏంటి అని అంటే సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. దే అపోజెస్ బోత్ అసాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కుర్దిష్ ఫోర్సెస్. ఇద్దరిని మనకి ఏంటి అని అంటే కనుక సిరియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళు అపోజిట్ ఫైట్ చేస్తూ ఉంటారు. దెన్ ప్రో అసాద్ అంటే బాషర్ ఆల్ అసాద్కి ప్రెసిడెంట్ ఆఫ్ సిరియాకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇరాన్, నెక్స్ట్ వచ్చేసి రష్యా, దెన్ హెజబొల్లా మీన్స్ లెబనాన్. సో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అసాద్కి ఎగెనిస్ట్గా ఎవరు ఫైట్ చేస్తున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దెన్ టర్కీ, అంటే విత్ స్పెసిఫిక్ అపోజిషన్ టు దట్ ఆఫ్ ద కుర్దిష్ మిలిటియాస్. వాట్ అబౌట్ ఇప్పుడు అర్థమైంది కదండి ఎవరెవరు అసాద్కి చేసేది? ఇరాన్, రష్యా, హెజబొల్లా, ఈ గ్రూప్స్ మనకైతే సపోర్ట్ చేస్తున్నారు. ఆపోజిట్ వచ్చేసి యూఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టర్కీ యాంటీ అసాద్. ఇప్పుడు ఇరాన్ వేరేగా డిస్ట్రాక్ట్ అయిపోయింది, రష్యా వేరేగా డివేట్ అయిపోయింది, హెజబొల్లా కూడా ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తోంది. ఇంకా ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ మొమెంట్ టు క్యాప్చర్ ద సిరియా అని చెప్పి ఈ యొక్క ఫోర్సెస్ క్యాప్చర్ చేయడం జరిగింది. ఇంక చేసేదేం లేక మనకి అసాద్ ఏంటి అని అంటే కనుక సో కంట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కూడా జరిగింది. వాట్ అబౌట్ ఇండియాస్ రిలేషన్స్ విత్ సిరియా మనం చూసుకుంటే కనుక సో వీ మెయింటైన్ ఫ్రెండ్లీ టైస్ అండి. లైక్ విత్ అసాద్ రెజైమ్ తోటి మనం అయితే కనుక ఫ్రెండ్లీ టైస్ అయితే మెయింటైన్ చేస్తున్నాము, ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ డెవలప్మెంటల్ పార్ట్నర్షిప్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ సిరియన్ యూత్. వెరెవర్ అది మనకి ఏంటంటే అది ఇజ్రాయిల్ అయినా సిరియా అయినా నెవర్ ఎవర్ వీ ఎంకరేజ్డ్ వైలెన్స్. సో నెవర్ ఎవర్ వి ఎంకరేజ్డ్ కాన్ఫ్లిక్ట్స్ని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు, వైలెన్స్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఆల్వేస్ వీఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ పీస్ని మాత్రం మనం ప్రమోట్ చేయాలి అనే మనం ఏంటి అని అంటే మన యొక్క ప్రతిదీ స్టాండ్ కూడా. అందుకనే ఈవెన్ ఇప్పుడు మనం మనామా డైలాగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు మన ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ ఇరాన్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ కన్సర్న్ అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా 6th రౌండ్ ఆఫ్ ఇండియా సిరియా ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ హ్యాస్ హెల్డ్ ఇన్ ద నవంబర్ ఎంఫసైజ్డ్ ద స్ట్రెంగ్థనింగ్ ద బైలాటరల్ కోఆపరేషన్. ఎస్ నౌ బికాస్ ఆఫ్ దిస్ అసాద్ ఇలా వెళ్ళిపోవటము వల్ల మనకి ఏంటి అంటే ఒక రీజనల్ ఇప్పుడు స్టెబిలిటీ ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసి సో స్ట్రెయిన్ ఆన్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా హ్యాస్ డ్యూ టు దేర్ డిస్ట్రాక్షన్స్ లైక్ గాజా, లెబనాన్, యుక్రెయిన్, ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల నీడ్ టు రీకాలిబ్రేట్ ఇట్స్ సిరియా పాలసీ ఎమిడ్ ద షిఫ్టింగ్ అలయన్సెస్. సో నౌ వీ హ్యావ్ టు క్లోజ్లీ మానిటర్ ద సిచ్యువేషన్ ఇన్ సిరియా. సో లైక్ విచ్ గ్రూప్స్ ఆర్ నౌ లీడింగ్ అండ్ అకార్డింగ్లీ వీ హ్యావ్ టు నెగోషియేట్. సో క్లియర్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మనకైతే కనుక తెలియాలండి. సో లెట్ us move forward. That's it friends, these are the important articles that you are expected to know. Now consider the following pairs. క్వశ్చన్ వచ్చేసి మనం చూస్తే కనుక ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్స్ ఇచ్చారు మనకి, లైక్ ప్లేస్, నెక్స్ట్ కంట్రీ. సో దమాస్కస్ ఇరాక్, ఓకే. సెకండ్ వన్ ఆక్రా గానా, జార్జ్ టౌన్ గయానా, అబూజా నైజీరియా. ఫైన్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ pairs are correct? Only one pair is correct, only 2 pairs, only 3 pairs, and as well as all of the above. Let me show you once again. Damascus, Iraq, Accra, Ghana, Georgetown, Guyana, Abuja, Nigeria. So if you know the answer, please do comment your answer and at the same time if you have liked the video, please do like it and share it to your friends as well. So let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best. Bye bye Andy.